గ్రంథము 3వ అధ్యాయము 2వ వచనం. యోనా, నీవు లేచి నినివే మహాపురమునకు పోయి. దేవుని స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. ఏంటట మరలా ఇంగ్లీష్, మలయాళం, కన్నడ. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఇంగ్లీష్, మలయాళం, కన్నడ. దేవుని స్తోత్రం. కన్నಡ ಏನ್ರಿ, ಎಲ್ಲಿದ್ದೀರಾ? ಮಲಗಿದ್ದೀರಾ ಏನು? ఆ పక్కన కూర్చున్న వాళ్ళు శామ్యుల్ అంకుల్ గారు కానీ లేకపోతే రాజా బ్రదర్ కానీ ఒక పిన్ను ఒకటి తీసుకుని అప్పుడప్పుడు ఆయన పొడుస్తూ ఉండండి మన జనార్దన్ గారిని. దేవుని స్తోత్రం. ఓదిరి మలయాళం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నీవు లేచి ಯೋನಾ ಬರೆದ ಗ್ರಂಥ 3ನೇ ಅಧ್ಯಾಯ 2ನೇ ವಾಕ್ಯ ಕೊನೆಯದಲ್ಲಿರ್ತದೆ. ಮಲಾಕಿಯ ಗ್ರಂಥಕ್ಕೆ ಪಕ್ಕದಲ್ಲಿ ಸ್ವಲ್ಪ ಮುಂಚಿತವಾಗಿ ಯೆಹೆಜ್ಕೇಲ್ ಆದಮೇಲೆ ದಾನಿಯೇಲ್ ಗ್ರಂಥ ಆದಮೇಲೆ ಆಮೋಸು ಹೀಗೆ ಬರ್ತದೆ. రైట్. దేవుని స్తోత్రం. ఆయన ఎత్తుకునేసరికి నా ప్రసంగ టైం కూడా అయిపోయేటట్టుంది. సరే, దేవుని స్తోత్రం. ఏంటట నీవు లేచి అంటే ఏమనర్థం? నువ్వు లేచి అంటే ఏమనర్థం? అతడు లేవలేదు, పడిపోయినాడు అని అర్థం. ఎక్కడ పడ్డాడు? 2వ అధ్యాయం 10వ వచనం. అంతలో యెహోవా మత్స్యమును ఆజ్ఞేయగా అది యోనాను వాంతిలో పడ్డాడు. అవును, అంతేనా? చేప వాంతిలో పడ్డాడు. పెద్ద చేప వాంతి చేసుకుంటే ఎలా ఉంటుంది? ఏమంటే అంతేనా కాదా? ఎక్కడ పడ్డాడు? పడ్డ వ్యక్తి లేవలేకుండా ఉన్నాడు. లేవలేకుండా ఉన్న వాడితో దేవుడు చెప్తున్నాడు, ఏమంటున్నాడు? అరైజ్, లేవయా నాయనా. చేప కడుపులో పడుకుంది చాలు, చేప వాంతిలో పడుకుంది చాలు. కొంతమందికి అపవిత్రతలోనే ఉండడం ఇష్టం, దాన్ని దాటుకొని బయటికి రావాలంటే వాళ్ళకి కష్టం. దేవుడు చెప్తున్నాడు, ఈ అపవిత్రతలో నుంచి నువ్వు బయటకు వచ్చేసేయి. బయటకు వచ్చి ఏం చేయాలి? దేవుని స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. దేవుని బిడ్డలు కూడా 120 మంది వాళ్ళు యెరూషలేములోనే ఉన్నారు. యెరూషలేములోని మేడగది అనేటువంటి ఆ మత్స్యం వాళ్ళని మింగింది. వాళ్ళని కక్కివేసినప్పుడు వాడు సర్వలోకానికి వెళ్ళి సువార్త ప్రకటించారు. ఏమన్నా అర్థమైందా మీకు? కంపారిజన్ అర్థమైందో లేదో మరి? ఇక్కడేమో చేప కడుపులో ఉన్నాడు, బయటకు వచ్చి ఎక్కడికి వెళ్ళాలి? నీట్గా శుభ్రం చేసి బాగా పౌడర్ వేసుకొని బాగా అలంకరించుకొని ఉండమని కాదు. ఏం చేయాలి? పడిపోయిన వాడు లేవాలి, లేచిన వాడు ప్రభు పని చేయాలి. పాపములో పడిపోయిన వాడు, లేవలేకుండా పడద్రోయబడిన వాడు లేవాలి. సాతాను వాడిని పడదోశాడు, వాడు లేవాలి. లేచి ఏం చేయాలి? లేచి మళ్ళీ పడిపోవాలని కాదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుని బిడ్డలమైన మనకు బాధ్యత ఉంది, సంఘానికి బాధ్యత ఉంది. గమనించాల్సిన విషయం, యోనా క్రీస్తుకు సాదృశ్యంగా ఉన్నాడు. ఆయన పడిపోయాడు, సమాధి గర్భంలో పడిపోయాడు, లేచాడు. 3 దినముల తర్వాత ఏం చేశాడు? 40 దినాలు తనను తాను రుజువు చేసుకున్నాడు. హీ ప్రూవ్డ్ హిమ్సెల్ఫ్ యాజ్ ఎ లివింగ్ వన్. తనను తాను సజీవుడుగా. యోనా కన్నా గొప్పవాడు ఆయన. చూసారా? యోనా గారు జస్ట్ ఒకరోజు వెళ్ళి సువార్త ప్రకటించి ఏమంటే ఇలాగని చెప్పేసి వచ్చాడు. కానీ యేసు ప్రభు భూగర్భము అనేటువంటి పెద్ద మత్స్యపు కడుపులో నుంచి బయటకు వచ్చి, సమాధి గర్భంలో నుంచి బయటకు వచ్చి ఏం చేశాడు? 40 దినాలు శిష్యుల దగ్గరికి వెళ్ళి వాళ్ళని కన్విన్స్ చేయడం ఆరంభించాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఏమన్నా నా మాటలు అర్థమవుతున్నాయా? స్తోత్రం. మీకేమన్నా అర్థం కాకపోతే మళ్ళీ అడగండి, రాసుకోండి, దాన్ని అడగండి. దేవుని స్తోత్రం. యోనా పడిపోయాడు. యోనా అపరాధాన్ని, తన సొంత అపరాధాన్ని బట్టి పడిపోయాడు. కానీ యేసు ప్రభు ప్రజల అపరాధము తన మీద వేసుకొని పడిపోయాడు భూగర్భంలో. కానీ ఆయన ఏం చేశాడు?
యోనా లేచినట్లుగా తిరిగి లేచినట్లుగా యోనా తిరిగి లేవడం, కక్కివేయబడ్డం యేసు ప్రభు యొక్క పునరుత్థానానికి సాదృశ్యంగా ఉంది. యేసు ప్రభు పునరుత్థానుడైన తర్వాత ఏం చేశాడు? 40 దినముల వరకు వారికి అగుపడుచు అనేకమైనటువంటి ప్రమాణములు చూపించాడు వాళ్ళకి. స్తోత్రం, హల్లెలూయా. ఈ మనిషి ఏం చేశాడు? లేచినోడు ప్రకటించి వెళ్ళి పందిరి ఒకటి తయారు చేసుకొని పందిరి కింద కూర్చొని చూస్తానోడు ఆకాశం వైపు వీళ్ళు ఎప్పుడు చస్తారా అని ఎదురు చూస్తున్నాడు. వీళ్ళని విశ్వాస జీవితంలో బతికించాలని ప్రభు చూస్తుంటే యోనా మాత్రం ఏం చేస్తున్నాడు? ఇంకా చావలేదా వాళ్ళు? రాజు చావాలి, మంత్రులు చావాలి, అందరూ చావాలి అని ఎదురు చూస్తున్నాడు. చూసారా? యోనా కన్నా గొప్పవాడు యేసు ప్రభు కాదా? యోనా జస్ట్ ఒకరోజు వెళ్ళాడు, మళ్ళీ తర్వాత ఏమంటే నేను చెప్పిన ప్రసంగం నచ్చిందా మీకు, నా సువార్త నచ్చిందా, నేను చెప్పింది ఇష్టపడిందా, పోనీలేండి మీరు మారుమరుసు పొందారు నాకు అదే సంతోషం అని ఏమన్నా అన్నాడా? ఇక పట్టణానికి వెళ్ళిపోయి వాళ్ళతో సంబంధం లేని విధంగా యేసు ప్రభు తాను 3.5 సంవత్సరాలు తిరిగిన వాళ్ళ మధ్యలో మరలా తిరుగుతూ ఆ దీపస్తంభముల మధ్యలో సంచారం చేస్తూ వారిని ఒక్కొక్కరిని ఒప్పింపజేసి బలమైన ఆయుధాలుగా తయారు చేశాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ జరగాల్సిన చదవండి, నీవు లేచి నువ్వు లేలేవు, దేవుడు నిన్ను లేపగలడు. పడిపోయిన స్థితిలో నుంచి రోమాపత్రిక 14వ అధ్యాయంలో రాయబడింది, చూడాల్సిన అవసరం లేదు. ఒక దాసుడు పడిపోతే ఆ దాసుణ్ణి లేపడానికి అతని యజమానుడు శక్తి కలిగిన వాడు. నిన్ను లేపడానికి దేవుడు శక్తి కలిగిన వాడు. ఈ ఉదయకాలంలో నువ్వు వ్యాధిలో పడిపోయావో దేంట్లో పడిపోయావో నాకైతే తెలియదు, కానీ నిన్ను లేపడానికి శక్తి కలిగిన వాడు ఈ ఉదయకాలం మన మధ్యలో ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. యోనాను లేపినవాడు కాదా? ఎవరు ఊహించలేదు చేప కడుపులోంచి బయటికి రావడం. యోనా చెప్పుకుంటే తప్ప ఎవడికి తెలియదు. ఎవరికైనా తెలుస్తుందా? ఓడోళ్ళు అడిగా, ఏమోనండి మాకు తెలియదండి, మేము వాడిని ఎత్తేసాం, ఏదో చేప లాంటి ఒక ఆకారం వచ్చినట్టుంది, మింగినట్టుంది. ఇక చేప మింగితే బతికే అవకాశం, పాపం మేమే చేతులారా తోసేసామండి. అసలు మాకు ఆలోచన లేదు, మేము వద్దు అంటేనే వాడే మమ్మల్ని నన్ను దోసేయండి అన్నాడు. నేను తను తోసేయమనేసరికి అదేంటో మరి ఆశ్చర్యం, వాడిని తోసేసాము, సముద్రంలో వేసాము లేదా మరి సముద్రపు పొంగు అణిగిపోయింది, సముద్రం ప్రశాంతం అయిపోయింది. ఆడు చెప్పింది కరెక్టే, ఆయన దేవుని గురించి చెప్పింది కరెక్టే, ఆయన తనను గురించి తాను చెప్పింది కరెక్టే. నా దేవుడు భూమి ఆకాశములకు సృష్టికర్త అని చెప్పింది వాస్తవమని. సముద్రం మీద ఆయనకు అధికారం ఉంది. నేను యెహోవా సన్నిధి నుంచి పారిపోతున్నా నేను అని చెప్పాడు. ఇవన్నీ వాస్తవాలే. అయ్యో అతను చెప్పాడు, మనం వేసాం, కానీ మనం చేసింది కరెక్ట్ కాదేమో అని ఇలాంటి అపరాధ భావంతో వాళ్ళు ఉన్నారు. ఇక ఎవరు చెప్పాలి? నేను చేప కడుపులో ఉన్నాను, ప్రార్థన చేశానని ఎవరు చెప్పుకోవాలి? యోనా ఒక్కడే చెప్పుకోవాలి. తాను సముద్రంలోంచి బయటకు వచ్చి ఎక్కడో ఉండి ప్రార్థన చేసుకొని ఉంటే అలా చెప్పిండేవాడు కాదు. చెప్పాడు, 2వ అధ్యాయంలో వర్ణనలు చెప్పాడు. పర్వతముల పునాదులు ఉన్న చోటకి నేను వెళ్ళిపోయాను, సముద్రపు నాచు నా తలను చుట్టుకొని ఉన్నది. అంటే ఎక్కడున్నట్టు? దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఉండకూడని చోట్లో దేవుడు మనల్ని ఉంచుతున్నాడు. ఎందుకో తెలుసా? నువ్వు చేయకూడనిది చేశావు కాబట్టి ఉండకూడని చోటు దేవుడిని ఉంచుతున్నాడు. సంసోను ఎక్కడున్నాడు? తిరుగుడు రాయి విసురుతున్నాడు. ఎవరికి? తన కోసమా? తన భార్య కోసమా? బిడ్డల కోసమా? శత్రువుల కోసం తిరుగుడు రాయి. ఎప్పుడైనా తన జీవితంలో ఊహించుంటాడా? దెలీలా బడి బాబా కొద్దిసేపు తిరుగులు రాయి విసిరి నాకు కొద్దిగా పిండి తీసుకొచ్చి ఉండవు, నాకు అంత టైం లేదు, నేను ఎవరిని అనుకున్నాను, న్యాయాధిపతిని నేను అని తృణీకరించాడు. ఇప్పుడు శత్రువు కోసం నువ్వు చేయకూడని పనిని నువ్వు చేయాల్సి వస్తుంది కదా? స్తోత్రం. నువ్వు చేయకూడని పని చేసినందుకు దేవుడు నీ చేత నీకు ఇష్టం లేనటువంటి నువ్వు చేయకూడని పనిని దేవుడు చేయిస్తున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. చదవండి, నీవు లేచి నినివే అనేటువంటి గ్రేట్ సిటీ అంటే అది గ్రేట్ సిటీ, కానీ పాపులేషన్ ఎంత? 11వ వచనం, 4వ అధ్యాయం 11వ వచనం. 1,20,000 పీపుల్, లేకపోతే 120,000 పీపుల్. ఎక్కువగా లేదా 1.5 lakh అనుకుందాం కదా? అంటే 1.2 లేకపోతే 1.3 1.4 మిలియన్ పీపుల్. ఈ రోజుల్లో మన నెల్లూరు జనాభా ఎంత ఉంది? నెల్లూరు జనాభా ఏదో ఒకటి చెప్పండి. 1 లక్ష, 2 లక్షలు, ఏదో ఒకటి చెప్పండి, నా నష్టమే ఉంది. 2 లక్షల 5 to 7 lakhs ఖచ్చితంగా వద్దులేండి. 5 lakhs వేసుకోండి. అంటే మన నెల్లూరు పట్టణం ఎంత ఉంది?
ఇంచుమించు 4 నినివేలు కలిపితే నెల్లూరు నగరం. అటువంటి పట్టణం. అక్కడ పాపులేషన్ ఎంత ఉంది? ఒక పెద్ద పట్టణం కూడా కాదు. కానీ ఆ రోజుల్లో ఉన్నటువంటి పట్టణాలతో పోలిస్తే, కాకపోతే దీనికి 1000 సంవత్సరాలకు పైగా చరిత్ర ఉన్న పట్టణం. స్తోత్రం, హల్లెలూయా. ఆదికాండం 11వ అధ్యాయంలో కనిపించేటువంటి నినివే యొక్క ప్రస్తావన చూడండి. అంటే 1000 సంవత్సరాల చరిత్రకు, లేదా 1000 సంవత్సరాలకు పైన చరిత్ర కలిగినటువంటి ఒక పురాతనమైనటువంటి, ఒక ప్రాచీనమైనటువంటి, ఒక హిస్టారికల్ సిటీ. యోనా అనేది ఊహ, చాప ఊహ, నినివే పట్టణం ఊహ. ఇవన్నీ ఊహలు కాదు, ఇవన్నీ కట్టుకథలు కాదండి. నినివే ఇప్పటికీ ఉంది. నినివే అంటే ఏమని అర్థం? నినివే అంటే ఏంటి? అషూరు యొక్క క్యాపిటల్, ద క్యాపిటల్ ఆఫ్ అషూర్ ఏంటి? నినివే. నినివే పట్టణము అషూరు సామ్రాజ్యం యొక్క దాని రాజధాని. అంటే ఇవన్నీ చారిత్రాత్మకమైన ఊహలేనా? అషూర్ అనే నగరం ఉందట, పట్టణం నినివే అనేటువంటి పట్టణం ఉందట. యోనా అనేవాడు ఒకడు ఉన్నాడట, దేవుడు అతనితో మాట్లాడాడట, అతను చేప చేత మింగి వేయబడ్డాడట, అతడు కక్కి వేయబడ్డాడట అని అటలేనా? మీ అటలను అటకలు ఎక్కిచ్చేసేయండి. అటలు కాదు ఇక్కడ. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుడు ఒక పట్టణాన్ని నాశనము చేయడానికి ముందు వార్నింగ్ ఇచ్చాడు. హలో, జాగ్రత్త. ఇప్పుడు మనందరికీ వార్నింగ్ ఇస్తున్నాడు. మనల్ని నాశనము చేయడానికి ముందుగా వార్నింగ్ ఇస్తున్నాడు. మానవ చరిత్ర చూస్తే దేవుడు అప్పటికే కొన్ని పట్టణాలను నాశనం చేశాడు. ఏం పట్టణాలు అవి? సొదమ, జంట నగరాలు, పాపపు జంట నగరాలు, ట్విన్ సిటీస్ ఆఫ్ సిన్, ట్విన్ సిటీస్ ఆఫ్ హోమోసెక్సువాలిటీ ఒకటి. తర్వాత దేవుడు నాశనం చేయలేదు ఇంకేమి. ఏమండి? సొదమ గొమొర్రా ఇంకేం నాశనం చేయలేదా? ఎరికో పట్టణాన్ని నాశనం చేయలేదంటండి. హాయి అనేటువంటి పట్టణాన్ని నాశనం చేయలేదా? అద్మా, సెబోయిం అనేటువంటి పట్టణాలను నాశనం చేయలేదా? చదవండి ద్వితీయోపదేశకాండం 29వ అధ్యాయం 23వ వచనం. ఎవరైనా తీస్తే త్వరగా చదవండి. దేవుడు పట్టణాలని నాశనం చేశాడు. స్తోత్రం, హల్లెలూయా, స్తోత్రం. చదవండి. యెహోవా తన కోపాగ్ని చేత, ఉగ్రత చేత నశింపజేసిన సొదమ, గొమొర్రా, అద్మా, సెబాయిం. అంటే ఎన్ని పట్టణాలు అక్కడ ఉన్నాయి? సొదమ, గొమొర్రా ఏ విధంగా ట్విన్ సిటీసో, అలాగే అద్మా, సెబోయిం అనేటువంటి ప్రదేశాలు జంట నగరాలు. అప్పుడు ఎన్ని నగరాలు అయినాయి చూడండి. సొదమ, గొమొర్రా, అద్మా, సెబోయిం, ఎరికో పట్టణము, హాయి పట్టణం, 6 పట్టణాలు దేవుడు నాశనం చేశాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు 7వ పట్టణానికి కూడా ఏమి, ఈ 6 పట్టణాలకి వార్నింగ్ ఇవ్వలేదా? ఇచ్చాడా లేదా? ఏమండి? దేవుడు చెప్పే చేస్తాడు. ఏదైనా సడన్గా అకస్మాత్తుగా నాశనం. ప్రభు రాకడ అకస్మాత్తుగా రావడం లేదు. మనకు తెలుసు, మనకు వార్నింగ్లో, హలో జాగ్రత్త, నేను త్వరగా రాబోతున్నాను అని వార్నింగ్ ఇచ్చాడు. ఇదిగో నా రాకడకు ముందుగా సూచనలు ఇవని చెప్పలేదా? అంటే ఓ మానవుడా, సిద్ధపడురా నాయనా, అలర్ట్గా ఉండురా నాయనా, మెలకు కలిగి ఉండురా బాబు అని హెచ్చరిస్తున్నాడా లేదా? ఏమంటే హెచ్చరిక లేకుండా డైరెక్ట్గా రేపు నేను నాశనం చేస్తాను, నాశనం చేసేసాడా? వార్నింగ్ ఇస్తున్నాడు. జాగ్రత్త, జాగ్రత్త, జాగ్రత్త. ఎప్పటికే నీకు రెండు సార్లు వార్నింగ్ ఇచ్చాడు. దిస్ ఇస్ ఫైనల్, లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్ కాదా? అవకాశం ఇవ్వరా? ఏమంటే మన పిల్లలకి ఇంకొకసారి ఇలా జరిగింది నేను చంపేస్తాను అనరా? ఇంకోసారి ఇలా జరిగింది ఇంట్లోంచి ధరిమేస్తాను అనరా? ఏమండి? దేవుడు వార్నింగ్ ఇచ్చాడు. ఈ 6 పట్టణాలకు వార్నింగ్లు ఇచ్చాడు. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. సొదొమ గొమొర్రాకి వార్నింగ్ ఇచ్చాడా లేదా? ఎలా ఇచ్చాడు? లోతును అక్కడ పెట్టడం ద్వారా వార్నింగ్ ఇచ్చాడు. నిన్ను ఇక్కడ పెట్టడం ద్వారా నీ నగరస్తులకు వార్నింగ్ ఇస్తున్నాడు. దేవుని స్తోత్రం. లోతు ఏం చేశాడు? తన నీతి గల మనసును ప్రతిరోజు నొప్పించుకుంటూ, నాయనా రే ప్రభు నమ్ముకుంట్రా, ఏం పనులురా మీరు చేసే పనులు అని వాళ్ళను హెచ్చరిస్తూనే ఉన్నాడు. లెక్క చేశారా? సొదొమ గొమొర్రా దగ్గరికి లోతును పంపించాడు. నినివే పట్టణం దగ్గరికి
యోనాను పంపించాడు. ఈ లోకానికి యేసుక్రీస్తును పంపించాడు. లోతు వాళ్ళ కోసం సిలువ వేయబడలేదు, లోతు వాళ్ళ కోసం చనిపోలేదు, యోనా వాళ్ళ కోసం చనిపోలేదు. కానీ ఒక్క క్రీస్తు మాత్రమే సర్వజనుల కోసం. ఒక నినివే మీద కాదు ఆయన ప్రేమ, ఒక సొదొమ గొమొరను, ఒక అద్మా సెబోయిం మీద, ఒక ఎరికో మీద, ఒక హాయి మీద కాదు ఆయన ప్రేమ, సర్వలోకం మీద ఆయన ప్రేమ ఉంది. ఇవన్నీ కొద్దిగా జాగ్రత్తగా ఆలోచించాలి. ఇక్కడ రాయబడిన మాటలు, నేను నీకు తెలియజేయు సమాచారము దానికి ఇంచుమించు వారం రోజుల క్రితం, ఇంచుమించు వారం రోజులు, అప్రాక్సిమేట్లీ 7 days అగో ఏం జరిగింది? ఇదే మెసేజ్ దేవుడు ఇచ్చాడు. దేవుడు మెసేజ్ మార్చడు, సేమ్ మెసేజ్. కాబట్టి మెసేజ్ని ఇంకా ఎలాబరేట్ చేస్తాడు ఆయన, దాన్ని ఇంకా కొద్దిగా విశదీకరిస్తున్నాడు. చూడండి 1వ అధ్యాయం 2వ వచనంలో, నినివే పట్టణస్థుల దోషము నా దృష్టికి ఘోరమాయను గనుక నీవు లేచి నినివే పట్టణానికి పోయి. ఫస్ట్ మెసేజ్ చూడండి, ఫస్ట్ మెసేజ్లో కూడా నినివే ఉంది. బాబు నినివే నాశనము, దుర్గతి వస్తుంది కదా. దుర్గతి అంటే ఏంటి? దుర్గా అనేటువంటి అమ్మాయికి పట్టిన గతేనా? స్తోత్రం. దుర్గతి వస్తుంది అని ప్రకటన చేయమన్నాడు. తర్వాత ఏమైంది? ఇక్కడ చూడండి క్లారిటీగా మెసేజ్. 4వ వచనం, 3:4, యోనా ఆ పట్టణములో సంచరించి చాలండి. ఫస్ట్ మెసేజ్కి సెకండ్ సారి వచ్చిన మెసేజ్కి తేడా ఏంటి? ఏమండి తేడా ఉందా? వేరు కాదు మెసేజ్, మెసేజ్ సేమే. మెసేజ్కి ఇంకా కాస్త ఇన్ఫర్మేషన్ యాడ్ అయింది. 40 దినాల లోపు దుర్గతి వస్తుంది అన్నాడు. ఎప్పుడు? క్లారిటీ ఉందా? ప్రభు రాకడ ఎప్పుడో క్లారిటీ లేదు. కానీ ఈ సంగతులన్నీ జరగను ఆరంభించినప్పుడు మీ తలలు పైకెత్తుకొనుడి. జరగముందే తల పైకెత్తుకొని, తల దించబడిన తలలు పైకెత్తుకోమని కాదు, ఈ సంఘటనలన్నీ జరగను ఆరంభించినప్పుడు. అంతెందుకంటే ఒక చిన్న విషయం చెప్తాను మీకు. వసంతకాలం రాగానే అంజూరము చిగురిస్తుంది, దాని అర్థం చేసుకోండి. అంజూరం చిగురిస్తుంటే ఇంకో కొన్ని రోజులకి అంజూరం పండ్లు వస్తే బాగా తినేయచ్చు అని దాని గురించి ఆలోచించమని కాదు. దాన్ని చిగురించినప్పుడు ఏం ఆలోచించాలి మీరు? ప్రభు రాబోతున్నాడు, హీస్ గోయింగ్ టు కమ్, హిస్ సెకండ్ కమింగ్ ఈస్ గోయింగ్ టు అక్కర్ అని అర్థం చేసుకోవాలి. ప్రకృతిని చూసి ప్రభువు యొక్క పాఠాలు నేర్చుకోవాలి. రే, ఇంత విశాలమైన ఆకాశము, భూమి, ఇంత విశాలమైన సముద్రం, దీన్ని కలుగు చేసిన వాడు ఎక్కడో ఉన్నాడు, సృష్టికర్త ఎక్కడో ఉన్నాడని సృష్టిని చూసినప్పుడు సృష్టికర్త నీకు గుర్తు రావాలి. సృష్టిని చూసి ఒకవేళ సృష్టికర్త గుర్తు రాకపోతే సముద్రాన్నో, సూర్యున్నో, చంద్రున్నో, గ్రహాల్లో, వాటిని నక్షత్రాల్లో పూజిస్తూ గడుపుతాం. సృష్టికర్తను చూసినవాడు ఏం జ్ఞాపకం చేసుకోవాలి? సృష్టిని చూసినవాడు ఏం చేయాలండి? ఎవరో ఉన్నారు దీన్ని కలుగు చేసినవాడు, నా ఆరాధన ఆయనకే. బాబు ఎవరు నువ్వు అని అడిగారు యోనాని. వాళ్ళందరూ ఏనా నిద్రపోతాడా, ఏంది ఇది, ఫుల్గా తిన్నట్టున్నాడు, తినొచ్చి పనుకున్నాడు. సస్తున్నారా నాయన, మనం సస్తాం, అసలు నువ్వు ఎవరివి ఏంటి అని మొత్తం డీటెయిల్స్ కరెక్ట్గా చెప్పాడు. అబద్ధం చెప్పలేదు. నేనేం కాదు, చిన్న కూలి పని చేసుకునేవాడిని అండి అని కాదు. అయా నేను జీవమొగల దేవుణ్ణి సేవించేవాడిని, భూమికి ఆకాశమునకు సృష్టికర్త అయిన దేవుణ్ణి సేవించేవాడిని నేను. ఆయన వాస్తవం మాట్లాడేశాడు. ఆయన తిరుగుబాటు చేశాడు, కానీ అదే సమయంలో వాస్తవం చెప్పాడు, ఉన్న సత్యాన్ని తెలియజేశాడు. ఒకవైపు మంచోడే, కానీ ఒకవైపు చెడ్డోడు కూడా. మనం కూడా ఒకవైపు మంచోళ్ళమే, కానీ మరోవైపు మనం అందరం అంతే. మన క్వాలిటీస్ అంతే. మనలో కొన్ని మంచి క్వాలిటీస్ ఉంటాయి, ఎక్కడో ఒక పిచ్చితనం, పిచ్చి పనులు, పిచ్చి అలవాట్లు ఏవో ఉంటాయి. అమెరికా దేశంలో ఒక రెస్టారెంట్లో డాక్టర్ డిజిఎస్ దినకరన్ గారు చెప్పిన కథ ఇంతకుముందు కూడా చెప్పింటాను నేను. ఒక భార్యాభర్త లాంటి వాళ్ళు, భార్యాభర్త వచ్చి ఒక రెస్టారెంట్లో భోంచేశారు. మాకు ఇంకా ఎక్స్ట్రా కావాలండి, చికెన్ కావాలి అంటే వాళ్ళు ఒక ప్యాక్ ఇచ్చారు. వాళ్ళు వెళ్తుండగా దారిలో చూస్తే, దాన్ని ఓపెన్ చేస్తే దాంట్లో చికెన్ లేదు, దాంట్లో డబ్బులు ఉన్నాయి, అనేక డాలర్స్ ఉన్నాయి అందులో. ఏంట్రా ఇది అనుకొని వెంటనే తిరిగి వెళ్ళి మేనేజర్ని కలుసుకొని, సార్ మేము చికెన్ ఆర్డర్ ఇచ్చాము, మీరు పార్సల్ ఇచ్చినప్పుడు చికెన్ రాలేదండి, మనీ వచ్చిందని తిరిగిస్తే, వాళ్ళు అన్నారు మీరిద్దరు అలా నిలబడి నీ ఫోటో తీసుకుంటాం అంటే వాళ్ళు చెప్పారు, సారీ మా ఫోటో తీసుకోవద్దు, ఈమె నా భార్య కాదండి అని చెప్పాడట. దాని స్తోత్రం. చేసిందేమో మంచి పని, ఎంత నిజాయితీ అండి మీది.
మీరు నిజాయితీగా ఈరోజు డబ్బు వాళ్ళ చేతిలోకి, కస్టమర్ చేతిలో, బయట వాళ్ళ చేతికి వెళ్ళిపోయిందని మళ్ళీ తిరిగి వస్తుందా? మీ ఇద్దరి నిజాయితీ బాగానే ఉంది కాబట్టి ఫోటో తీసుకుందాం అంటే, సారీ అండి ఏమో నా భార్య కాదండి, వేరే వాళ్ళ భార్య అండి. దేవుని స్తోత్రం. అంటే ప్రతి మనిషిలో ఒక మంచి ఉంటుంది. మనకు కావలసిన మంచిని తీసుకుందాం, చెడుని ఏం చేయాలి? దేవుడు కేవలం మన మంచి కోసం ఎదగడం లేదు. మన చెడు ఉంది అని చూసి ఆ చెడును భరిస్తూ ఆ మంచితనాన్ని బట్టి మనలో కార్యం చేస్తున్నాడు. దేవుని స్తోత్రం. మనం ఎంతసేపు ఒక వ్యక్తుల యొక్క చెడు లక్షణాలు ఏమైనా చూస్తాం. మీరు ఎంత చెప్పినా అమ్మాయి మాత్రం బాగా పాడుతుందండి, మీరు ఎన్నైనానండి అమ్మాయికి ఒక ప్రేమ కలిగిన స్వభావం ఉందండి, మీరు ఎన్నైనానండి అమ్మాయి మంచి ఆతిథ్యం ఇస్తుందండి. లొడలొడ వాగొచ్చు, పిచ్చి మాటలు ఇవన్నీ వాస్తవాలే. అమ్మాయికి ఒక ప్రేమ ఉందండి ఆమెలో. కానీ ఎంతసేపటి నెగిటివ్ చూస్తూ గడుపుతున్నాం మనం. పాజిటివ్ చూసేది ఎవరు? మనందరి స్వభావం ఎక్కువ దేన్ని చూస్తాం చెప్పండి? మీరందరూ మంచిగా అనుకుంటున్నారు, ఆ మంచిది కాదండి. మీరందరూ మంచివాడు అనుకోండి, బే ఒట్టిదేనండి, కాదా? దేవుని స్తోత్రం. హల్లెలూయా. మనం జాగ్రత్తగా ఆలోచించాలి. యేసు ప్రభు లేకపోతే దేవుడు చెప్తున్నట్టు మాట, నీవు లేచి నినివే పట్టణానికి పోయి నేను నీకు తెలియజేయు సమాచారం. స్తోత్రం. ఈ విషయాన్ని నేను కొద్దిగా మీకు జ్ఞాపకం చేయాలని ఆశిస్తున్నాను. ఐ వాంట్ టు గివ్ యు అన్ ఇన్ఫర్మేషన్ ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్. స్తోత్రం. హల్లెలూయా. ప్రవక్తకు దేవుడు ఒక సమాచారం ఇస్తున్నాడు, ప్రవక్తకు ఒక ప్రత్యక్షతను ఇస్తున్నాడు. దేవుడు ఈ అంత్య దినాల్లో మనకు ఒక ప్రత్యక్షతను ఇచ్చాడు, గాస్పల్ ఇచ్చాడు, మనకు సువార్తనిచ్చాడు. రక్షించబడబోతున్న వారికి రక్షణ సువార్తనిచ్చి మనకు సువార్తనిచ్చాడు. ఏ సువార్తనిచ్చాడు? ఎవరు చెప్తారా? చాలాసార్లు చెప్పాను నేను. రక్షించబడబోతున్న వ్యక్తికి రక్షణ సువార్త, కృపా సువార్తను ప్రకటించి, రక్షించబడిన వారికి ఏ సువార్త? మహిమ కలిగిన సువార్త. ఇట్స్ ఎ గ్లోరియస్ గాస్పల్. ఇప్పుడు నాకెంతసేపటికి ఇంకా పాపం గురించి వాటి గురించి చెప్తూ కాదు, నాకు ఇప్పుడు మహిమను గురించిన విషయాలు బోధించాలి. శ్రీమంతుడగు దేవుడు నాకు మహిమ గల సువార్తను అప్పగించను అని 1 తిమోతి పత్రిక 1వ అధ్యాయంలో. ఇక్కడ మీకు ప్రతి ఆదివారం లేచామనుకోండి, పాపాన్ని గురించి, మీరు చేసిన పాపం, కొన్ని సంఘాలు ఇదే చెప్తుంటారు ప్రతి వారం ప్రభురాత్రి భోజనం ఇవ్వడం, మీరు చేసిన పాపం అది, పలాని పాపం. ఇప్పుడు మనకేం కావాలి? అవన్నీ వాస్తవమే. ఇప్పుడు నాకేం కావాలి? నాకు గ్లోరీకి సంబంధించిన విషయాలు, పరలోకానికి సంబంధించిన విషయాలు, నా ఎదుగుదలకు సంబంధించిన విషయాలు, నా పాత జీవితానికి సంబంధించిన విషయాలు కాదు నాకు కావాల్సింది. నువ్వు నిన్న మొన్నటి దాకా బాప్తిజం తీసుకోవడానికి ముందుగా నువ్వు ఏంటి అని చెప్పేది కాదు నాకు ఇప్పుడు కావాల్సింది. నీ భవిష్యత్తు ఏంటి అని చెప్పగలిగేటువంటి గాస్పల్ కావాలి. స్తోత్రం. హల్లెలూయా. అందుకనే సంఖ్యాకాండము 10వ అధ్యాయం చూడాల్సిన అవసరం లేదు. దేవుడు మోషేకి చెప్పాడు, 2 వెండి బూరలు చేయించుకోమని చెప్పాడు. 2 ఎందుకు 2? ఒకటి చాలదా? ఒకటి సమాచారాన్ని నీ దగ్గరికి రప్పించుకోవడానికి, రెండోది నువ్వు ఊదేటువంటి బూర వలన పొండి, యుద్ధానికి పొండి, వచ్చి నీ దగ్గరికి వచ్చి వాళ్ళు ఎక్కింపు కావాలి, నీ దగ్గరికి వచ్చి వాళ్ళు బలపరచబడి, వాళ్ళు ప్రేరేపించబడి దేవుని మాట ఏంటి, దేవుని సందేశం ఏంటి తెలుసుకొని ఇప్పుడు ఏం చేయాలి? మళ్ళీ రెండోసారి వెండి బూర ఊదాడు. దేనికి? అది బూర సువార్తకు గుర్తుంది. మొదటి బూర ప్రజలు రక్షించబడి ప్రయాసపడి భారం మోస్తున్న ప్రజలారా నా దగ్గరికి రండి అనే పిలుపు ప్రకారం వచ్చిన దట్స్ ఎ సాల్వేషన్, ద గాస్పల్ ఆఫ్ సాల్వేషన్, ద గాస్పల్ ఆఫ్ గ్రేస్. ఇప్పుడు రెండో సువార్త ఏంటి? సువార్త ఒకటే, దట్స్ ఎ గ్లోరియస్ గాస్పల్. శ్రీమంతుడగు దేవుడు, పౌలు గారు చెప్పిన మాట, మహిమ కలిగినటువంటి సువార్తను నాకు అప్పగించాడు. సువార్త అంతా ఒకటే, కానీ సువార్తలో ఉన్నటువంటి వేరువేరు కోణాలు, వేరువేరు ఆస్పెక్ట్స్. దీన్ని మీరు బాగా అర్థం చేసుకోవాలి. స్తోత్రం. హల్లెలూయా. ఈ మాటలు మీకు అర్థమవుతున్నాయో లేదో మరి? గొర్రెలకు పోవు ద్వారము నేనే, నా ద్వారా ఎవడైనా ప్రవేశిస్తే వాడు రక్షించబడిన వాడై లోనికి వచ్చుచు వెలుపలికి వెళ్ళుచు మేత మేయుచుండును. ఏమంటే లేదా? యోహాను సువార్త 10వ అధ్యాయం. లోపలికి రావాలి ఎవడు? ఆయన గొర్రెలు, మనము. ఆయన ద్వారా యేసు నామములో ప్రవేశించిన వాళ్ళు ఏం చేయాలట? అదే మనమే. లోపలికి వచ్చి మేత మేయాలి. ఇప్పుడు ఏం చేయాలి? మీరు గడ్డి పెడుతున్నాను నేను మీకు,
ఈ గడ్డిని మేయాల్సిన బాధ్యత మీది. ఏంద్రా నాయన గడ్డి పెడుతున్నాడు, ప్రాణం మీద పెడతాడు కదా, మళ్ళీ ఇదేంది గడ్డి గురించి అంటాడు. వాక్య పచ్చిక, వాక్యం అనే భోజనం పెడుతున్నప్పుడు ఏం చేయాలి? కూర్చొని అదే పనిగా నెమరేస్తూ ఉండాలి, తింటూ ఉండాలి. అయితే ఎంత బట్టి ఎంతసేపు, గంట సేపు పెట్టినా 2 గంటలు పెట్టినా ఈ పచ్చికను మీరు భుజించాలి. అప్పుడు మీరు పుష్టిగా అవుతారు. మనం అవి తింటే, మటన్ చికెన్ తింటే బలంగా అవుతూ ఉంటున్నాం. పశువులు ఏం తినలేదా? అవి స్ట్రాంగ్గా ఉన్నాయి, మనకన్నా స్ట్రాంగ్గా లేవా? రోజు మటన్ చికెన్ తినే కన్నా మనకన్నా స్ట్రాంగ్గా లేదా? షాలేంకి మన ఒక గేదెకి పందెం పెట్టుకుందాం, ఎవరు గెలుస్తారు? ఎవరు గెలుస్తారండి? అది తినేది పచ్చి గడ్డే, స్ట్రాంగ్గా లేదా? దేవునికి స్తోత్రం. దాంతో పోరాటానికి దిగడానికే ఆ ఆలోచన ఎలా ఉంది? మన నయోమాంటిని దించాం, ఎలా ఉంటుంది? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనం ఆలోచించాల్సిన విషయం, వాక్య పచ్చికను మనం భుజించి పుష్టిగా తయారై, వాడు లోపలికి వచ్చుచు శిష్యత్వం కోసం లోపలికి వస్తూ, సువార్తీకరణ కోసం వెలుపలికి వెళుతూ. ఏమండి, అర్థమవుతుందా మీకు? దేనికోసం లోపలికి రావాలి? ప్రాధాన్యతలు, మాకు పొగడ్తలు కావాలి, దానికోసం లోపలికి రావాల్సింది. అవి గొర్రెలు కాదు, అవి తోడేళ్ళే. గొర్రె చర్మం కప్పుకున్న తోడేళ్ళు వచ్చి మాకు ప్రాధాన్యత ఇవ్వలేదు, మాకు అవకాశం లేదు, మమ్మల్ని పట్టించుకోలేదు అనేటువంటి గొర్రె చర్మం కప్పుకున్న తోడేళ్ళు వస్తాయి. ఈ కాపరి గుడ్డోడు అన్ని గొర్రెలే కదా అని అనుకుంటాడు. చర్మం కప్పుకొని, గొర్రె చర్మం కప్పుకొచ్చిన తోడేళ్ళను కూడా ఏం చేస్తాడు? పోనీలే అనుకుంటాడు కదా. వాడు లోపలికి వస్తూ మేత మేయాలి. ఇక్కడికి వచ్చి మీరేం చేయాలి? ఏ మేత? ఆత్మీయ మేత మేయాలి, వాక్యం భుజించాలి. మీకు కావాల్సింది కట్టుకథలు కాదు, పెట్టకథలు కాదు, నవ్వించేటువంటి కవ్వించే విషయాలు కాదు. మీకు లోతైన సత్యాలు కావాలి. మీకు ఇప్పుడు కావాల్సింది పాలు కాదు, కావాల్సింది మీకు అన్నం కాదు, కావాల్సింది బలమైన ఆహారం కావాలి. అన్నం లేకపోయినా పర్లేదు, కానీ చికెన్ లేకపోతే మాత్రం మీరు ఉండలేరు, నాన్ వెజ్ లేకపోతే. ఏమండి, అంతేగా? ఇప్పుడు మనం భౌతికంగా బలమైన ఆహారాన్ని కోరుకునే వయసులో ఉన్నాం. ఆత్మీయ జీవితంలో కూడా మనము బలమైన ఆహారం కోరుకునే వాళ్ళుగా ఉండాలి. ఆత్మీయంగా చిన్నపిల్లల స్థాయి నుంచి, యవనస్తుల స్థాయి నుంచి, తండ్రుల స్థాయిలోకి మనం రావాలి కదా. ఎప్పుడు ఇలాగే ఉంటామా? మోజెస్ పాల్ ఎప్పుడు ఇలాగే ఉంటాడా? ఏమండి, ఓ 10 సంవత్సరాల తర్వాత మోజెస్ పాల్ ఎలా ఉంటాడు? ఎవరో బాబు, ఎవరమ్మా? అంకుల్, మిస్సెస్ అంకుల్. ఒరే, వెరీ గుడ్. ఆ పిల్లలు ఎవరు? దేవుడు నాకు ఇచ్చిన పిల్లలు అంకుల్ అందా. స్తోత్రం, హల్లెలూయా. ఎందుకు చెప్తున్నంటే మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. మనం ఎదుగుతున్నాం భౌతికంగా ఎదగడం తప్పేలేదు, ఎదగాలి. కానీ ఆత్మీయంగా కూడా మనం ఏం చేయాలి? ఎదగాలి. స్తోత్రం. ఏది ఆత్మీయ ఎదుగుదల లేదే, మరగుజ్జుల్లాగా ఆత్మీయంగా ఎదగని వాళ్ళలాగా. ఎదగలేదు అంటే దాని అర్థం ఏదో అనారోగ్యం ఉందని అర్థం. మన బిడ్డ ఎదగలేదంటే దాని అర్థం ఏంటి? నీ ఆత్మీయ జీవితంలో నువ్వు ఎదగలేదు అంటే దాని అర్థం నీ ఆత్మీయ జీవితంలో ఏదో బలహీనత ఉంది, ఏదో రోగం ఉందని అర్థం. నెల్లూరులో ఫేమస్ డాక్టర్ దగ్గరికి, అపోలో హాస్పిటల్కో, బొల్లినేని హాస్పిటల్కో వీళ్ళ దగ్గరికి వెళ్ళడం కాదు, ప్రభు సన్నిధి అనే హాస్పిటల్కి వచ్చి మిమ్మల్ని మీరు ట్రీట్మెంట్ ఇచ్చుకోవాలి. అరగడం లేదండి, మా పాస్టర్ గారు చెప్పి అరగడం లేదు. ఎందుకు అరుగుతాయి? స్తోత్రం. టీవీ ప్రసంగికులు చెప్పినవి అరుగుతాయేమో కానీ, వాళ్ళు బయట విఆర్సీ గ్రౌండ్లో చెప్పి అరుగుతాయి, కానీ మా పాస్టర్ చెప్పి అరగడం లేదండి. ఆయన ఏదో పెడతాడు ఫుడ్డు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. బయటికి పోయి విఆర్సీ గ్రౌండ్లోకి వెళ్ళి, ఏబిఎం కాంపౌండ్లోకి వెళ్ళి పాలు తాగేసి వస్తున్నారు ఈ బలమైన విశ్వాసులు. ఇదేనా మనం చేసే పని? సరే, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ రాయమన్నమాట, నేను నీకు తెలియజేయు సమాచారము దేనికి? ఏ పిల్లకి? పట్టణానికి. ఒక పట్టణానికి ఒక సమాచారం. ఏ సిటీ నీడ్స్ గాస్పల్, ఏ సిటీ నీడ్స్ ఇన్ఫర్మేషన్. ఏం చేయాలంట? నేను నీకు తెలియజేసిన మరియు తెలియజేయబోవు. ఏమండి, అంతేగా? నేను చెప్పింది కరెక్టేనా? 1వ అధ్యాయం 2వ వచనంలో తెలియజేసిన, 2వ అధ్యాయము 4వ వచనంలో తెలియజేయబోతున్నా. దీన్ని వాళ్ళకి తెలియజేయి. నువ్వేం తెలియజేయాలి? సమాచారం. సమాచారం అంటే ఏంటి? ఏమంటే సమాచారం అంటే ఏంటి? సమాచారం అంటే అర్థం లేదా? ఇన్ఫర్మేషన్ అంటే ఏంటి? తెలుగు అడిగితే ఇంగ్లీష్ చెప్పారు, ఇంగ్లీష్ అడిగితే తెలుగు చెప్తారు, అంతేగా. సమాచారం అంటే ఆచారం.
ఒక దాన్ని ఆచరించడానికి ఆలకించడమే కాదు, ఆచరించడానికి సమానమైనటువంటి అనుభవంలోకి మనల్ని తీసుకువచ్చేదే సమాచారం. నీ సమాచారము నిన్ను ఆచారం అంటే ఏంటి? ప్రాక్టీస్. నువ్వు వింటున్నది ఏదైనా సరే నిన్ను ఆచరణలోకి తీసుకొని రాకపోతే ఆ సమాచారం రాంగ్. సమాచారము అంటే ఏంటి? దాని అర్థమే ఆది అంటే ఏంటి? సమా ప్లస్ ఆది ఏంటి? సమాధి. ఎంతమంది తల్లి గర్భంలో ఇట్టున్నాం, సమాధిలో ఆది. ఆదిలో ఎలా ఉన్నావో అలా సమానంగా అయ్యావురా బాబు అనేగా సమాధి అంటే. ఏం సార్, ఏమండి? నాకు తెలుగు రాదు, మీరు చెప్తే. మన ఎవరమ్మ ఉన్నారు, దయమాంటి గారు ఉన్నారు, దేవుని స్తోత్రం. సమాచారం అంటే ఏంటి? ఇన్ఫర్మేషన్ అంటే ఏంటి? ఇన్నర్గా నన్ను ఫామ్ చేసేది ఇన్ఫర్మేషన్. ఏమండి? నేను వింటున్నది నా ఇన్నర్ని ఏం ఫామ్ చేయడం. ఫామ్ అంటే ఏంటి? ఇన్ఫర్మేషన్ అంటే ఏంటండి? ఇన్ఫర్మేషన్ అంటే ఇన్నర్ ఫార్మేషన్ కావాలి. లోపల నా ఆంతర్య పురుషునికి రిపేర్ జరగాలి. వారు పేతురు చెప్పిన వాక్యము విని హృదయములలో నొచ్చుకొని, ఫుట్నోట్లో రాయబడింది, పొడవబడి. ప్రతి ఆదివారం పొడవబడాలి మీరు. దేంతో? ఇన్ఫార్మేషన్. ఇలా పొడవబడినప్పుడు లోపల ఇన్లో ఏమవుతుంది? ఆంతర్యంలో ఏమవుతుంది? ఫార్మేషన్ అవుతుంది, తయారవుతుంది. యేసుక్రీస్తు యొక్క సారూప్యంలోకి తయారవుతుంది. సమాచారం విని 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 ఈ సమాచారము, ఈ సందేశము సమాచారములో దాగి ఉన్నటువంటి వ్యక్తిలాగా మనల్ని మారుస్తుంది. ఏమంటే మీకు అర్థమైంది అనుకుంటాను. సమాచారం అంటే ఏంటి? ఆచారం లేకుండా చాలాసేపు విన్నాం, ఏం లాభం? నువ్వు విన్నదాన్ని ఒక ఆచారంలోకి. ఆచారం అంటే ఆచరించేది, ప్రాక్టీస్ చేసేదాన్ని. ఇన్ఫర్మేషన్ అంటే ఏమని అర్థం? నన్ను అందంగా తెల్లగా మార్చి క్రీములు పూసి తెల్లగా మార్చేది కాదు, అది అవుట్ ఫార్మేషన్. ఇన్ఫర్మేషన్ అంటే ఏం చేయాలి? నా లోపల ఉన్న ఇన్నర్ మ్యాన్ ఉన్నాడు, ఆంతర్య పురుషుణ్ణి మార్చాలంటే ఎలా మారుస్తారు? ఇప్పుడు నల్లగా ఉన్న నన్ను క్రీములు పూసి తెల్లగా మార్చవచ్చు. నేను ఒకవేళ తెల్లగా వచ్చాను, ఇదేంటి ఇట్టున్నాడు, తెల్లగా ఉన్నాడు అని అనుకుంటారు. వాళ్ళు నా లోపల ఏం చేయలేదు, నా బయట చేశారు. కానీ లోపల ఏం జరుగుతుంది? లోపల ఎవరు జరిగించగలరు? ఇన్నర్. ఎవరు చేయగలరు? వాక్యము ఇన్నర్లోకి వెళ్ళింది. క్రీము, నేను రాసుకున్న క్రీము నా ఇన్నర్లోకి వెళ్ళలేదు. ఫెయిర్ అండ్ లవ్లీయో లేదా ఏమంటారు, ఇంకా ఉన్నాయి క్రీమ్స్ ఉన్నాయి. ఈ క్రీమ్స్ అని నా ఆత్మకు నేను పూసుకోవడం లేదు. ఎక్కడ పూసుకుంటున్నాను? నా ముఖానికో చేతికో వీటికో నా బాహ్య రూపాన్ని మారుస్తున్నాయి. కానీ ఇన్ఫర్మేషన్ ఇట్ ఫార్మ్స్ ఇన్సైడ్ యువర్ ఇన్నర్ మ్యాన్. నీ యొక్క ఆంతర్య మనుషుని రూపుదిద్దించేది, ఒక రూపంలోకి తీసుకొచ్చేది, అది ఇన్ఫర్మేషన్. ఏమంటే మీకు అర్థమైందో లేదో మరి? స్తోత్రం, హల్లెలూయా. ఇన్ఫర్మేషన్ అంటే అర్థం చెప్పాను, సమాచారం అంటే అర్థం చెప్పాను. ఇది తెలుగు క్లాసో ఇంగ్లీష్ క్లాసో నాకు అర్థం కావట్లేదు. స్తోత్రం, హల్లెలూయా, స్తోత్రం. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు చదవండి. నీవు లేచి నినివే మహాపురానికి పోయి, అంటే దాని అర్థం ఈ ఇన్ఫర్మేషన్ వల్ల ఏమవుతుంది? ఇన్నర్గా ఫార్మేషన్ ఏర్పడుతుంది. దేనికి? 120 మంది, 20,000 మంది, 1,20,000 మంది ప్రజలు కలిగిన పట్టణము. లేకపోతే ఇంకా చెప్పాలంటే నినివే కన్యకలో ఇన్నర్ ఫార్మేషన్ జరుగుతుంది. నినివే అనేటువంటి స్త్రీలో ఆ స్త్రీ ఆచారం లేకుండా ఉంది, దానికి ఒక ఆచారం కలుగుతుంది. ఇట్స్ ఎ మెసేజ్ ఈస్ ఆఫ్ ద స్పిరిట్. నీ ఆంతర్య పురుషునికి ఈ సందేశం. అమ్మా, మీరు ఉదయం లేచి మొహం కడుక్కోవాలి, పళ్ళు తోముకోవాలి, జల్లేసుకోవాలి, దూకోవాలి, ఇవన్నీ మీ బాహ్యానికి సంబంధించినవి. ఇవన్నీ ప్రతి ఆదివారం చెప్పాను. ఎంతసేపటికి మా పాస్టర్ గారు ఏం చెప్తాడండి? మీ యొక్క వస్త్రధారణ, మీ ఆహార్యం, ఇవన్నీ ఇంపార్టెంట్ కాదండి. ఎందుకో మరి నేను ఆత్మలో చూస్తున్నాను. 40 రోజులే మీకు టైం. యువర్ డెడ్ లైన్ ఈజ్ 40 days. 41వ రోజు ఏం జరుగుతుందో తెలుసా? దుర్గతి వస్తుంది. 40 రోజులకి ఏమొస్తుందట అంటే ఏమని అర్థం? 4వ వచనం రాయబడింది, నినివే పట్టణము నాశనమగును. ఏమవుతుందట? 8వ వచనంలో ఏం రాయబడింది? చూడండి, అది చాలండి. దుర్గతి అనే మాటకి 3 అర్థాలు ఉన్నాయి, అక్కడే ఉన్నాయి. దుర్గతి అంటే ఏమని అర్థం? నాశనం.
3వ అధ్యాయము 4వ వచనం. దుర్గతి అంటే ఏమని అర్థం? 8వ వచనం. లయము. లయం అంటే ఏంటి? లయించిపోవడం, కలిసిపోవడం, ఇంకా లేకుండా పోవడం అని అర్థం. అంటే జాగ్రత్తరా బాబు, నాశనం అయిపోతారు మీరు లయమైపోతారు. ఇంకా చెప్పాలంటే దేవుడు మిమ్మల్ని తుడిచేస్తాడు రా బాబు, మీ పట్టణాన్ని లేపేస్తాడు రా బాబు అని ఆల్రెడీ దేవుడు ఇప్పుడు సొదొమ గొమొరకు చేసింది, అద్మా సెబోయిముకు చేసింది, హాయికి చేసింది, యెరికోకు చేసింది, మీకు చేస్తాడు. 7వ పట్టణమా, దేవుని ప్రణాళికలో ఉన్నటి 7th సిటీ. జాగ్రత్త, ఓ నినివే జాగ్రత్త అని హెచ్చరిస్తున్నాడు. దేవుని స్తోత్రం. అమ్మా మీకు అర్థమవుతున్నాయి నా మాటలు? స్తోత్రం. సమాచారం. ఈ సమాచారాన్ని గురించి ఒక చిన్న మాట చెప్తాను. ఇంతకుముందు కూడా చెప్పాను నేను, నినివే పట్టణాన్ని గురించి ప్రవచించిన వాళ్ళు నినివే మాత్రమే, యోనా మాత్రమే కాదు, నహూము దీని గురించి ప్రవచించాడని చెప్పాను. నహూమే కాదు, జఫన్యా అనేటువంటి ప్రవక్త దీని గురించి ప్రవచించాడు. ఏం ప్రవచించాడో చూద్దాం, పక్కనే ఉంటుంది కాబట్టి చూడండి. హగ్గయికి ముందు జఫన్యా 2వ అధ్యాయం. ఎక్కడుందా మా మాట? లేదా? జఫన్యా 2:13 చదవండి. ఆయన ఉత్తర దేశం మీద తన హస్తమును చాపి, అషూరు దేశం అంటే ఏ దేశం? నినివే దేశం కాదు, నినివే పట్టణం. అషూరు దేశములో నినివే పట్టణము. అషూరు దేశం యొక్క క్యాపిటల్ నినివే. ఓకే, అషూరు దేశమును నినివే పట్టణమును పాడు చేసి, అంటే ఇప్పుడు చూడండి, దుర్గతి అంటే ఏమని అర్థం? బైబిలే చెప్తుంది, బైబిల్ డిక్షనరీ లాంటిది, బైబిల్లోనే అర్థాలు దొరుకుతాయి. దుర్గతి అంటున్నప్పుడు ఒకటి నాశనం అని, దుర్గతి అంటే లయం అని, దుర్గతి అంటే పాడు చేయబడ్డం అని. ఇక్కడ రాయబడిన మాట చూడండి. దాన్ని ఆరిపోయిన, ఎలాగా? పట్టణం ఏమైపోద్ది ఇప్పుడు? దాని పేరు పట్టణం. ఇప్పుడు నినివే పట్టణం కాదు, నినివే ఎడారి కాబోతుంది అన్నాడు. తర్వాత దానిలోని పశువుల మందలు పండుకొనును, గుంపులుగా కూడును, గోడబాతులను, తంబోళును వారి ద్వారముల పైకంపుల మీద నిలుచును, పక్షుల శబ్దములు కిటికీల్లో వినబడను. ఇంతకుముందు మనుషుల శబ్దాలు, మనుషుల చూపులు కిటికీల్లోంచి వచ్చేవి, ఇప్పుడు మొత్తం పక్షుల శబ్దాలు వచ్చేసాయి. పక్షుల నివాసంగా మారిపోయింది. గడపల మీద ఏం కనిపిస్తుందంట? గడపల మీద ముగ్గులు కనిపిస్తున్నాయి, గడపల మీద రకరకాల పెయింటింగ్లు కనిపించేవి, ఇప్పుడు గడపల మీద నాశనం కనిపిస్తుంది. నా వంటి పట్టణము మురిసిపోతూ పొంగిపోతూ కాదా? మా ఊరు మంచిదండి, మేము నినివే మంచిదండి. చదవండి బాగా. నా వంటి పట్టణము మరి ఒకటి లేదని మరియుచు కాదు, మురియుచు ఉత్సాహపడుచు నిర్విచారముగా ఉండిన పట్టణం ఇదే. ఏది? ఏం చేసింది నినివే? మనల్ని ఎవడు పాడు చేస్తాడండి? అంత దమ్మున్న మగవాడు ఎవడండి? ఎవరు చేయగలరండి? మన ఒక గ్రేటెస్ట్ కింగ్డమ్. ఇప్పుడు ప్రస్తుతం భూమి మీద ఉన్న సామ్రాజ్యాల్లో మన సామ్రాజ్యాన్ని కొట్టేవాడు లేడు. అసలు మనకు 1000 ఏళ్ల పైన చరిత్ర ఉందండి. మనం చిన్నటోళ్ళం కాదు, నిన్న మొన్న పుట్టినోళ్ళం కాదు మనం, కాదా? స్తోత్రం. ఇలా చెప్పుకుంటున్నా. చూడండి, నా వంటి పట్టణము మరి ఒకటి లేదని మురియుచు ఉత్సాహపడుచు దిగులు లేకుండా, ఇంకా ఏం ఆలోచించకుండా తింటూ తాగుతూ గడుపుతున్న పట్టణం ఇదే. అది పాడైపోయినే. మనుషులు పండుకునే స్థలం ఏమైపోయింది ఇప్పుడు? అంటే అడవి అయిపోయింది, ఎడారైపోయింది అని దాని మార్గమున పోవారందరూ ఈసడించుచు పోమా నినివే, భలే నినివే దానికి పోమా నువ్వా. ఏ ఊరండి అది? కొన్ని సంవత్సరాల క్రితం దాన్ని నినివే అనేవాళ్ళు. నినివేనా? ఇప్పుడేంది పిచ్చి చెట్లు మొలిచాయి? ఇంతకుముందు మనుషులు ఉండేవాళ్ళు 1,20,000 మందికి పైగా. ఇప్పుడు ఎవరున్నారు? మృగములు పండుకొని స్థలం. మృగాలు ఎక్కడ పండుకుంటాయి? మృగాలు ఇళ్లలోనే పండుకుంటున్నాయి ఇప్పుడు. మానవ మృగాలు, భర్త అనే మృగం, భార్య అనే మృగం, బిడ్డలు అనే మృగాలు ఎక్కడ పండుకుంటారు ఇప్పుడు? దాని స్తోత్రం. మన ఇల్లే పెద్ద జూ అయిపోయింది, జంతు ప్రదర్శనశాల అయిపోయింది. భార్య ఒక మృగం, భర్త ఒక మృగం, బిడ్డలు వేరొక విచిత్రమైన మృగాలు. సంసారం ఎలా ఉంటుంది ఇప్పుడు? జూలో అరుపులు వచ్చినట్టు వస్తున్నాయి. ఇంట్లో అరుపులు, ఇంట్లో ఆనందం రావడం లేదు ఇప్పుడు.
భర్త కోపం వచ్చేదో అరుస్తాడు, భార్య ఊరుకుంటుందా? బిడ్డలు ఊరుకుంటారా? ఏందమ్మా మీరు ఇంత వయసు వచ్చిన గొడవలు ఏంటి అని వాళ్ళు కసురుకోవడం ఉంటుందా? ఈ పట్టణాన్ని ఏం చేస్తున్నట్టు ప్రజలు, మార్గమున పోవు వారందరూ చెప్పుకొనుచు ఈసడించవచ్చు. అంటే ఏమన్నా అర్థం ఈసడించుకోవడం అంటే? ఏమండి, ఈసడించవచ్చు. పాపం మా పెద్ద నినివే వచ్చింది. ఎవరిని? ఏమైంది దానికి? కారణం ఏంటి? దేవుడు ఊరిని నాశనం చేస్తాడేంటి? ఆయన సరదా కొద్ది నేను చేశాను, నేను నాశనం చేసుకుంటానేంటి? ఒక్కసారి జలప్రళయంతో ప్రపంచాన్ని నాశనం చేశానేమో నోవహు, గుర్తుపెట్టుకో. ప్రమాణం చేస్తున్నా, నీతో నిబంధన చేస్తున్నాను. నువ్వు ఆకాశం వైపు చూస్తే ఇంద్రధనుస్సు కనిపిస్తుంది. ఆకాశములో ధనుస్సు ఉంచి తిని, అది నీకు నాకు మధ్యలో నిబంధన. స్తోత్రం. నీకు నాకు, నేను ఇంకెప్పటికీ ప్రపంచాన్ని ప్రళయం చేత నాశనం చేయను. దుర్మార్గులైనటువంటి నెఫీలుల వంశపు వాళ్ళని, క్రూరులైన వాళ్ళని, ఆజానుబాహుల్ని, రాక్షస సంతన్ని ఊడ్చేశాను నేను. ఇప్పుడు సాధు జనాంగమైన, సాధు సంతతైన మీరు మాత్రమే మిగిలారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఏం చెప్పుకుంటున్నాం మనం? దేవుని స్తోత్రం. సమాచారం వలన జరిగేటువంటి పనులు, 4 పనులు మీకు జ్ఞాపకం చేస్తాను. 1, 5వ వచనం. నినివే పట్టణపు వారు దేవుని చాలండి. ఏందట? ఎప్పుడు 4వ వచనంలో చివరి భాగంలో రాయబడింది, నినివే పట్టణము నాశనమోగునని. అంటే ప్రకటించగా, అంటే సువార్త వినగా పట్టణం ఏమైంది? వినుట వలన విశ్వాసము కలిగిందా? నినివే వాళ్ళకి కలిగిందా? వినడం వల్ల మనకు కలుగుతుందా? మనకు వినడం వల్ల విసుగు కలుగుతుంది. ఏంది ఇంతసేపు? ఏంది ఎంత భోజనం పెడితే మాత్రం ఇంతసేపు చెప్పాలా ఏంటి? కాదా? 1, 2 ప్రసంగాలు కొడుతున్నారు, బాతున్నారు. ఏంది బాధుడేంది? కాదా? అని స్తోత్రం. లేదు, రక్షించబడి ఆత్మలో ఎదుగుతున్నాం, మాకు వాక్యం కావాలండి అనేవాళ్ళు కూడా ఎందుకు అంతసేపు? ఇక్కడే ఎందుకు అంతసేపు అనేది? ఏది పాస్టర్ గారు అప్పుడే 2 గంటలు ముగిచేసారు, ఇంకా సేపు చెప్పొచ్చు కదా అని ఈస్ట్ వెస్ట్ గోదావరికి వెళ్తే అంటున్నారు. మనల్ని ఎందుకు పాస్టర్ గారు అని చెప్పు? ఇక్కడేమో కొంతమంది తొందరగా ముగిచ్చేయండి అంటున్నారు. కొంతమంది ఏం అప్పుడే ముగిచేసారేంటి, కనీసం 1 గంట దాకా పెట్టమని. కొంతమంది ఎలా చేయాలో అర్థం కావట్లేదు నాకు. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. 1 నంబర్ 1 ఏం చేసిందట? నినివే పట్టణపు వారు ఎవరి యందు? ఈ సందేశం విని నా మీద నాకు నమ్మకం పుట్టిందని కాదు, షాలేం మీద నాకు నమ్మకం పుట్టిందని కాదు, చంద్రబాబు నాయుడు మీదో లేకపోతే నరేంద్ర మోదీ మీద నాకు విశ్వాసం పుట్టిందని కాదు. వాళ్ళకి దేవుళ్ళు ఉన్నారు. దాగోన్ అని చెప్పబడిన చాపదేవుడు ఉన్నాడు. వాళ్ళు చాపదేవుని పూజ చేసేవాళ్ళు. చాపదేవుని యందు విశ్వాసం పక్కన పెట్టేసి ఫిష్ గాడులో ఉన్న విశ్వాసం పోయి రియల్ గాడులో విశ్వాసం వచ్చింది. సువార్త సత్య దేవుని యందు విశ్వాసం పుట్టిస్తుంది. నీకు ఎవరి మీద విశ్వాసం? మాకు మా సంగతులు ఉన్నారండి, నాకు భయం లేదు. మా పార్టీ వాళ్ళు ఉన్నారండి, ఒక్కసారి అనమండి. మా కులం వాళ్ళు ఉన్నారండి, మా ఇంటి పేరు కలిగిన, ఒక్కసారి నన్ను ఒక మాట అని చూడండి, టచ్ చేసి చూడండి అని అనలేదా? మన బలగాన్ని చూసి అతిశయపడుతూ లేరా? ఉన్నారు చాలామంది. దేవునికి స్తోత్రం. 1 తర్వాత ఏం జరిగింది? విశ్వాసం ఉంచి వేడుక చేసుకొని పండుగ చేసుకోనని కాదు, ఫాస్టింగ్ ప్రేయర్. గనులేమి, విఐపీలేమి, నాన్ విఐపీ కానీ అందరూ గోనె బట్ట కట్టుకొని, అందరూ పట్టు వస్త్రాలు ధరించారని కాదు, నార బట్టలు ధరించారని కాదు, అంటే ఉపవాసం ఉన్నారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అంటే దాని అర్థం 1 సందేశము సంతాపాన్ని కలిగించింది. ద రియల్ మెసేజ్ గివ్స్ గాడ్లీ సారో. ఒక నిజమైన సందేశము మిమ్మల్ని నవ్వించేది, కవ్వించేది కాదు, మీలో సంతాపాన్ని పుట్టించేది, దైవ చిత్తానుసారమైన దుఃఖాన్ని సందేశం పుట్టిస్తుంది. గుండెలు బాదుకునేటట్టు. ఇది నా గురించేనండి, నా గురించే చెప్పింది పాస్టర్ గారు. అయ్యో నేను ఇంత పాపినండి, నేను ఇంత దుర్మార్గునండి. అవునండి, మీరు చెప్పింది కరెక్టేనండి, 100కి 100 మెసేజ్ నాకేనండి. చెప్పుకుంటారా ఎవరైనా? ఎందుగా మా గురించి చెప్పడాలు, మా గురించి విమర్శించడాలు, ఆలస్యంగా వచ్చేవాళ్ళంతా ఏకడాలు ఎందుకు, ఏకిపరేడు ఎందుకు అంటున్నారే కానీ ఇది నాకే మెసేజ్, దేవుడు నాతో మాట్లాడాడండి అని గుండెలు బాదుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? దేవుని స్తోత్రం. 1 నంబర్ 1 సమాచారం లేదా సందేశం, ద మెసేజ్ ఆఫ్ గాడ్.
ద లోగోస్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క మాట, దేవుడిచ్చిన ఇన్ఫర్మేషన్ ఏం చేసిందట? సంతాపాన్ని పుట్టించింది. ఊరిని ఏడుపు వస్తుందా మనకు? ఎలా ఏడుపు వచ్చింది? వాళ్ళందరూ మిమ్మల్ని అందరినీ చంపేస్తానని యోనా బెదిరించడం వల్ల వాళ్ళకి సంతాపం పుట్టిందా ఏంటి? దేవుడు నాశనం చేస్తాడు అనేటువంటి వార్నింగ్. ఇక 40 రోజుల్లోపు అమ్మా ఏమన్నా వండుకుంటే ఈ 40 రోజుల్లో వండుకొని తినండి, ఈ 40 రోజుల్లోని చికెన్ మటన్లని తినండి, తర్వాత మీకు చాలా 41వ రోజు మీది కాదు కాదా? 40 రోజులు మాత్రమే గొల్లియాతువి. 41వ రోజు గొల్లియాతుది కాదు, 41వ రోజు దావీదుది. 41వ రోజు పశ్చాత్తాప పడిన వారిది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మొట్టమొదటి విషయం, సమాచారం ఏం చేసిందంట? సంతాపాన్ని పుట్టించింది. రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. స్తోత్రం. 9వ వచనం, 3వ అధ్యాయం 9వ వచనం. మనుషులందరూ తమ దుర్మార్గములు విడిచి, అంటే దాని అర్థం ఏంటి? యోనా ఏం చెప్పాడా? ఏమంటే మీరు దుర్మార్గులండి, మీ దుర్మార్గులు మానుకోమని చెప్పాడా? యోనా చెప్పింది దుర్గతి వస్తుందండి, భూకంపం ద్వారా వస్తుందో, సునామీ ద్వారా వస్తుందో నాకు ఇవన్నీ తెలియదు. నేను ఒకటే చెప్తాను, పెద్ద ఆయన నాకు చెప్పింది దుర్గతి వస్తుందని చెప్పాడు. అంటే మీరు చస్తారు, మీరు నాశనం అయిపోతారు 40 రోజుల్లో. ఎలాగా ఏంటి అని దయచేసి నన్ను అడగొద్దు. ఇదేగా చెప్పింది. వాళ్ళు ఏమన్నారు? మనుషులందరూ తమ, అంటే నినివే పట్టణస్తులు పశ్చాత్తాపడి ఒప్పుకున్నారు. మేము మంచోళ్ళం కాదండి, అందమైన నగరాన్ని కట్టుకున్నాం, బాగానే ఉంది, అందమైనటువంటి స్థలంలో ఉన్నాం, బాగానే ఉంది, ఎత్తైనటువంటి ప్రాకారాలు కలిగిన పట్టణంలో ఉన్నాం, బాగానే ఉంది, బట్ వీఆర్ నాట్ గుడ్, మేము మంచోళ్ళం కాదండి. పరిచయుడు చెప్పుకొని నేను మంచోడిని అనుకున్నాడు. సుంకర్ అన్నాడు, దేవా పాపినైన నన్ను కరుణించు కదా. మన గురించి మనం చెప్పుకునే మంచోడండి, వాళ్ళకన్నా మంచోండి, వీళ్ళకన్నా మంచోండి, మనకి ఇదే పని. ఆమెకన్నా నేను బెటర్ అండి, ఆ పాస్టర్ కన్నా నేను బెటర్ అండి, ఏగా మనం చెప్పుకునే కంపారిజన్స్. వాళ్ళు తమ దుర్మార్గమును విడిచి ఏం చేస్తున్నారట? వైలెంట్ పీపుల్, మూర్ఖులోళ్ళు, మండోళ్ళు, మరుటోళ్ళు, బలాత్కారమును మాని. మనమే కాదు నాయన, మన మనుషులు, మన పశువులు సమస్తమును గోనె పట్ట కట్టుకునే వాళ్ళను. మనలో కొంతమంది అన్నారా? ఏ భేదము లేదు, అందరూ పాపం చేశారు, అందరూ దుర్మార్గం చేశారు, అందరూ బలాత్కారం చేశారు, అందరి తలంపు అంతా చెడ్డది. ఇందులో ఎవరు బెటర్ ఉన్నారు? రాజు కూడా అన్నాడు, నేను కూడా దుర్మార్గుడండి. మంత్రులు అన్నారు, మేము కూడా దుర్మార్గులమే. ఇక్కడ ఈ దేశంలో, ఈ నినివే పట్టణంలో 1,20,000 మందిలో ఒక్క మంచోడు కూడా లేడు, అందరూ దుర్మార్గులే కదా. ఈ దేశంలో అందరూ అటువంటి వాళ్ళే, మంచోళ్ళు ఎవరు లేరు. ప్రతివాడు చెప్పుకుంటే మంచోడు అని చెప్పుకుంటున్నారు. ఏ భేదము లేదు, అందరూ, ఏ భేదము లేదు. కొందరు మాత్రమే పాపం చేసి కాదు, అందరూ పాపం చేశారు. దేవుని స్తోత్రం. దే లాస్ట్, దే మిస్డ్ ద గ్లోరీ. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు అందరూ 10వ వచనం, ఈ నినివే వారు తమ చెడు నడతలను, ఓయమ్మ 40 రోజులు టైం ఉందంటలేండి, 38వ రోజు మానుకుందాం, 39వ తేదీ రాత్రి మానుకుందాం అని అనుకున్నారా? సందేశం విన్న మొదటి రోజే మానుకున్నారు. మనం ఏం చేస్తాం? ఇప్పుడే ఎందుకండి, కుర్రండిగా పెళ్ళి అయిపోయిన తర్వాత చూసుకుందాంలేండి, రిటైర్డ్ అయిపోయిన తర్వాత చూసుకుందాంలేండి, ఇక మనం అనేది. సందేశం వినగానే స్పందన ఎలా ఉంది? ఉందా లేదా? ఎన్ని సందేశాలు విన్నా మనలో ఏమో స్పందన చీమ కుట్టినట్టు అన్నా ఉందా? ఆయన ఏదో అరిసరి చెప్తుంటాడు, మనకి ఏదో 4 మాటలు అనేసి వెళ్ళిపోవడం ఏంది? అదేగా ఈజీగా, టేక్ ఇట్ ఈజీ అయిపోయింది మీకు సందేశాన్ని స్వీకరించడం. ఆయన ఎప్పుడు అరుస్తుంటాడు, ఆయనకి ఆయన పనులు ఉంటాయండి. మనమంటే ఉద్యోగాలు, బాధ్యతలు, ఓ కుటుంబం, ఎన్ని ఉండగలిగిన వాళ్ళు, ఆయనకేం పని పాటలేదుగా. ఏదోటి చెప్పడం, ఏదోటి మాట్లాడడం, మనల్ని అనడం, గుచ్చడం, పొడవడం, ఇదేగా ఆయన పనులు. స్తోత్రం. గమనించాల్సిన విషయం, వాళ్ళందరినీ ఐక్యపరిచింది. అందరూ వేరు వేరు, గనులు అల్పులు అనే తేడాలు ఇంతకుముందు ఉన్నాయి, కానీ ఉపవాసం ఉంటున్నప్పుడు గనులు అల్పులు అనే తేడా ఉండకూడదు. అందరూ గనులు వద్దులేండి, ఉపవాసం ఉండొద్దు, అల్పులు మాత్రమే ఉపవాసం ఉండండి అనేనా? లేదు, అసలు పశువులు కూడా అండి. మనం పశువులాగే ఉన్నాం. పశువులకి ఎవరైనా ఫాస్టింగ్ పెడతారా? మీరు శుక్రవారం మీ ఇంట్లో పిల్లికో, కుక్కకో, మీరు పెంచేటువంటి పెంపుడు జంతువుకి ఫాస్టింగ్ పెట్టేసి వస్తారా ఏంటి? మనమే పీకల దాకా తినేస్తూ వస్తాం కదా. దేవుని స్తోత్రం. మనం ఆలోచిస్తున్నట్టు మాట. రెండోది, ఒక సందేశము లేకపోతే సమాచారము సఖ్యతను కలిగించింది. వాళ్ళందరూ ఒకటైపోయారు. కరోనా రాకముందు క్యాస్టులు చెప్పుకున్నోళ్ళు, కరోనా వచ్చిన తర్వాత పాజిటివా నెగిటివా ఇది మాట్లాడుకున్నారు. కానీ మీరేంటి?
దాంట్లో ఏం క్యాస్ట్ మీరు? మీరు ఎట్లా చౌదరిలా అని అన్నారా? చూడండి, దేవుని స్తోత్రం, హల్లెలూయా. కరోనా రాకముందు కులాలు చెప్పుకున్నోళ్ళు రే మేమే గొప్ప అండి, మేము హై క్యాస్ట్ మాది. కరోనా తర్వాత హై క్యాస్ట్ లేదు, లో క్యాస్ట్ లేదు, అందరూ ఒకటి అయిపోయారు. రోగం ముందు మరణం ముందు అందరూ ఒకటే, పాపం ముందు అందరూ ఒకటే, దేవుని ముందు అందరూ ఒకటే. మేము పలాని క్యాస్ట్ కదండి, క్యాస్ట్ వచ్చి మారాం. దేవుడి అన్నీ పట్టించుకోవడం లేదు. దేవుడికి కులాలు లేవు, మతం. దేవుడిదే కులం. కొంతమంది దేవునికే కులాలు అంటే కడుతున్నారు. ఆయన వడ్రంగి పని చేసి మా క్యాస్ట్ అండి కాదా? వడ్రంగి పని మా ఆచారులు అండి ఆయన. మీ బైబిల్లో ఉందంటగా మా క్యాస్ట్ అండి ఆయన. ఆయన ఎప్పుడు మా గొల్లోళ్ళు ఆయన అండి ఆయన. ఎవరంటే ఆయన ఎప్పుడు ఆయన భుజం మీద గొర్రెలు వేసుకున్నారంటే గొల్లోళ్ళు ఆయన, మా వాళ్ళు ఆయనండి. కురుబాస్ మా యాదవులండి అని వాళ్ళు అంటున్నారు. ఒక ఆయన ఏకంగా ప్రసంగం చేస్తున్నాడు యూట్యూబ్లో, యేసు ప్రభు అనేటే కాపులు. యేసు ప్రభు కాపు ఏంటండి? టైటిల్ కూడా అదే పెట్టాడు, యేసు ప్రభు కాపు అని. ఎందుకంటే ఆయన కాపు చేస్తున్నాడు కాబట్టి కాపు అంట. ఇలా ఉంటాయి మన యూట్యూబ్ ప్రసంగాలు. యేసు ప్రభు క్యాస్ట్ ఏంటో తెలుసా? మీకు ఎవరికి తెలియదేమో. ఆయన కాపులో ఆయనండి. ఏం చేస్తాడు? కాపు చేస్తున్నాడంటే ఏమని అర్థం? కాపాడుతున్నాడని అర్థమే కానీ ఆయన కాపు క్యాస్ట్ వాడని కాదు అర్థం. దేవునికి కూడా మతరహితమైన దేవునికి, కులరహితమైన దేవునికి, ప్రాంతరహితమైన దేవునికి, వర్ణరహితమైన దేవునికి మనం ఈ వర్ణాలు ఇవన్నీ అంటగడుతున్నాం మనం. ఆయనకి ఎన్ని ఉన్నాయా? ఏ కులము నీదంటే గోకులము నవ్విందంట. ఏమండి? స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు మనం కనిపించగానే ఏం క్యాస్ట్లు, ఏమిట్లు మీరు? ఇదేగా మనం అడిగేది. దేవుని స్తోత్రం. మనం ఇంకా మారాలి. ఇప్పుడు ఏమైంది? ఒక సందేశం ముందు అందరూ సమానమే. అల్పులేమి, గనులేమి, పశువులేమి, మృగాలేమి, పిల్లలేమి, చిన్నలేమి, అందరూ సమానమే. ఒక సందేశము లేకపోతే ఒక సమాచారము సఖ్యతను కలిగించింది. ఇట్ ఈక్వలైజెస్. సందేశము విఐపి వాళ్ళకి తగిన బైబిల్ ఏదైనా ఉందా? బైబిల్ అందరికీ ఒకటేనా, తేడాలు ఉన్నాయా? హిందూ కన్వర్ట్ అయిన వాళ్ళకి వేరే బైబిల్, తాత ముత్తాతల కాలం నుంచి ఉన్న క్రైస్తవులు, మీరు తాత ముత్తాతల కాలం నుంచి క్రిస్టియన్స్ కదా, ఇది తీసుకోండి. ఈ మధ్య కన్వర్ట్ అయ్యారు కదా, మీకు వేరే బైబిల్ ఉందా? అందరికీ బైబిల్ ఒకటే, వాక్యం ఒకటే, దేవుడు ఒకటే, అందరికీ నియమం ఒకటే, అందరికీ సువార్త ఒకటే, అందరి కొరకు చిందించబడిన రక్తం ఒకటే, అందరి కొరకు జరిగిన ప్రాణత్యాగం ఒకటే. కానీ మనకెందుకు ఈ తేడాలు పెట్టడం? ఏమన్నా తేడాలు ఉంటే ఆడామోగానే తేడాలు ఉండాలి కానీ ఆదాం ఏ క్యాస్టు, అవ్వే క్యాస్టు, వీళ్ళిద్దరిని పెళ్లి చేశాడుగా. ఇంటర్ క్యాస్ట్ మ్యారేజా, సేమ్ క్యాస్ట్ మ్యారేజ్ అది? ఏమండి? ఇప్పుడు మనం ఏ కదా ఆలోచించేది? దేవుని స్తోత్రం. ఒక ఆయన అంటున్నాడు, మీకు చెప్పకూడదు బ్రదర్, నేను ఒక విషయం అనుకుంటున్నాను. ఏం చెప్పండి అని అడిగాను. ఏమనుకోకూడదు, దాన్ని ఏముందిలేండి, అలా అనుకునే పోతే ఎంతకాలం సేవ. మీరు కొద్దిగా నల్లగా ఉన్నారు కాబట్టి మీరు పలాని క్యాస్ట్ అనుకుంటున్నాను నేను. బా, కరెక్ట్గా చెప్పారండి మీరు, థ్యాంక్స్ అండి. కానీ మీ మిస్సెస్ తేడా ఉంటుంది, ఆమె తెల్లగా ఉంది, వేరే క్యాస్ట్ ఉంటుంది. ఇంటర్ క్యాస్ట్ మ్యారేజా? అవునండి. చూసారా మానవుని యొక్క తెలివితేటలు ఎలా ఉన్నాయో. నేను నల్లగా ఉంటే ఒక క్యాస్ట్ అంట, ఆమె తెల్లగా ఉంది కాబట్టి ఆమె ఇంకొక క్యాస్ట్ అంట. అలాగైతే నా పెద్ద కూతురు ఒక క్యాస్ట్, నా చిన్న కూతురు వేరే క్యాస్ట్ కదా. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇలా ఉంటే మానవుని యొక్క చావు తెలివితేటలు. ఒక ముఖం చూసి ఏం క్యాస్ట్ ఇల్లు, ఎందుకండి ఇవన్నీ? ఈ అవసరం అంటారా మనకు? ఏ భేదము లేదు. వాక్యం ముందు ఎటువంటి తేడాలు లేవు, సత్యం ముందు ఎటువంటి తేడాలు లేవు. సత్యము లేదా సందేశము అనేది సఖ్యతను కలిగిస్తుంది. మూడో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను, 10వ వచనం. ఈ నినివే వారు తమ చెడు నడతలను మానుకొనగా వారు చేయుచున్న క్రియలను దేవుడు చూచి పశ్చాత్తాపుడై వారికి చేయుదునని తాను మాట ఇచ్చిన కీడు చేయక. ఏమైంది? దుర్గతి వచ్చిందా? సద్గతి వచ్చిందా? దుర్గతి వచ్చిందా? రావాల్సింది. ఎందుకు రాలేదు? ఎందుకు వాయిదా పడింది? నువ్వు గుండెలు బాదుకున్నావు, ఆ సుంకరిలాగా నువ్వు చేశావు, నువ్వు గోనెపట్ట కట్టుకున్నావు. ఎన్నో జనాంగాలు ఉన్నప్పటికీ సొదమ వారికి ఛాన్స్ ఇస్తే ఎవడు గోనెపట్ట కట్టుకోలేదు, ఎవడు తమ దుర్మార్గాన్ని మానుకోలేదు. అద్మావాడు, సెబోయిమోడు, హాయివాడు, ఎరికోవాడు, వీడెవడు చేయని పని నువ్వు చేసావు. ఏం పని అది? పశ్చాత్తాపం. దేవుడు కోరుకునేది ఇదే, మనలో పశ్చాత్తాపాన్ని కోరుకుంటున్నాడు దేవుడు. హలో ఏలియారా,
నా సేవకుడైన ఆహాబు పశ్చాత్తాపడు నువ్వు చూచితివా? వాడు ఎంత గర్వించాడు, మూతి ముడుచుకున్నాడు చూసావా అని కాదు, వాడు పశ్చాత్తాపడ్డాడు. నీ పశ్చాత్తాపం కోసం ఐఎమ్ సారీ లార్డ్, ఏదో చేశాను నేను పొరపాటే, నేను అన్నది తప్పే అని పశ్చాత్తాపడేవాళ్ళు కావాలి. సమర్థించుకునేవాళ్ళు కాదుగా మనకు కావాల్సింది, సరిదిద్దుకునేవాళ్ళు కావాలి. హలో, ఆ మనుషుడు నీవే అనగానే ఎవరు అక్కడ వాడిని బట్టను చంపేయండి రా ప్రవక్తని అన్నాడా? తన పట్టణానికి వచ్చి ఒక్కరోజు ప్రసంగం చేసేసరికి వాడిని పట్టుకొని చంపండి, అసలు వాడికి ఎవడు పర్మిషన్ ఇచ్చాడు లోపలికి రావడానికి అని అడిగారా? అతను చెప్పింది వాస్తవం, సువార్త వాస్తవం. ఏ ఊర్లో చెప్పినా, ఎప్పుడు చెప్పినా, ఏ భాషలో చెప్పినా, ఎవరికి చెప్పినా సువార్త సత్యమే, అందులో అబద్ధం లేదు. వాక్యము సత్యము, అందులో అబద్ధం లేదు. వాక్యము సత్యము, నీ వాక్య సారాంశము సత్యమే, ఇందులో అబద్ధం ఏముంది? యేసుప్రభు నీ కోసం చనిపోయాడనేది అబద్ధం కాదు, తిరిగి లేచాడనేది అబద్ధం కాదు, నీ కోసం మరణ రాబోతున్నాడనేది అబద్ధం కాదు, నీ కోసం రక్తం కార్చాడనేది అబద్ధం కాదు. ఇవేం అబద్ధాలు కాదు, నీ జీవితం అబద్ధం అంతవరకే. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మూడో విషయం నేను మీకు అప్పుడు ఏం జరిగిందట? టెన్షన్లు పోయినాయి, దుర్గతి పోయింది. దేవుడు తాను చేయాలనుకున్న కీడును, దేవుని ఇట్స్ ఎ పీస్ ఆఫ్ గాడ్. మూడో విషయం, సమాచారము సమాధానాన్ని కలుగు చేస్తుంది. పాపము చేశారు, కానీ పాపాన్ని గురించిన అపరాధ భావం సువార్త వలన కలిగింది. ఈ అపరాధ భావం పశ్చాత్తాపడిన తర్వాత పోయింది. ఒక వ్యక్తిని సారీ అండి అని చెప్పిన తర్వాత నా మనసు క్లియర్ అయింది, కానీ అది మనసులో పెట్టుకున్నాను. దేవా నన్ను క్షమించు నాయనా, శాలేం దగ్గరికి వెళ్ళి క్షమాపణ అడగలేను, నా వల్ల కాదు. ఏదో గిల్టీ ఫీలింగ్ నాకుంది. అబ్బాయి చిన్నోడే, అబ్బాయిని కొట్టకూడదు కొట్టాను, అబ్బాయిని తిట్టకూడదు తిట్టాను. ఒక అపరాధ భావం, బాబు నన్ను క్షమించు నాయనా అని పట్టుకున్నాను అనుకోండి. నేను నా వంతు నేను క్లియర్ చేసుకున్నాను. ఏమండి, దేవుని స్తోత్రం, దేవుడు నాకు క్షమించాడండి. ఎంతకాలమో మా మతంలో మా ఫిష్ గాడును పూజ చేస్తూ, ఎవరు పూజ చేస్తున్నారట? ఫిష్ గాడు. ఫిష్ను ప్రేమించేవాళ్ళు, ఫిష్ ఫ్రైలు, ఫిష్ కబాబుల్ని ప్రేమించేవాళ్ళు. ఫిష్ గాడు వాళ్ళకి, ఫిషే గాడు. కొంతమందికి కోడే గాడు, కొంతమందికి కూరగాయలే గాడు కాదా? ఈ ఫిష్ గాడు వాళ్ళకి ఎప్పుడు పశ్చాత్తాపాన్ని కలిగించలేదు, సువార్త పశ్చాత్తాపాన్ని కలిగి. ఒకటి, నంబర్ 1, సమాచారము సంతాపాన్ని పుట్టించింది. రెండవది, సమాచారము సఖ్యతని కలిగించింది. మూడవది, సమాధానాన్ని అనుగ్రహించింది. నినివే పట్టణానికి రావాల్సినట్టు ఉగ్రత 612 BCలో వచ్చింది. కొన్ని సంవత్సరాల తర్వాత ఆ శిక్ష వచ్చింది. నీ కాలంలో రాకపోవచ్చు. ఆహాబు పశ్చాత్తాప పడ్డాడు కాబట్టి నెక్స్ట్ జనరేషన్లో ఆ శిక్ష పోస్ట్ పోన్ అయింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. 4వ విషయం చెప్పి నేను ముగిస్తాను. స్తోత్రం. విన్నవాళ్ళు మారిపోయారు, చెప్పినవాడు మారలేదు. అది సమస్య. మీరందరూ ఈ వాక్యాలు విని మీరు మారిపోవచ్చు, చెప్పినా నేను మారకపోతే ఏంటి పరిస్థితి? రేపు ఒకరోజు మీరందరూ పరలోకంలో ఉండి, అరే పాల్ సార్ ఉన్నాడు, శామ్యుల్ అంకుల్ ఉన్నారు, ఒరే అందరూ ఉన్నారు, సుకన్య ఆంటీ ఉంది, దయమ్మ ఆంటీ ఉంది, రూత ఆంటీ ఉంది, నేనెందుకు లేను? స్తోత్రం. నిద్రపోయేటువంటి నయోమ ఆంటీ కూడా, స్తోత్రం, ఆమె కూడా ఉంది. నేను హరిచర్చి ప్రసంగం చేసిన నేను నరకంలో ఉన్నాను. మిమ్మల్ని చూసి ఎంత సిగ్గుతో మీరందరూ చూసి, మన పాస్టర్ గారు బ్రదర్ ఉన్నట్టున్నాడే, సంతోష్ బ్రదర్ ఉన్నట్టున్నాడు. పోనీలేండి, ఆయన నరకంలో ఉన్నా పర్లేదు, మమ్మల్ని నరకాన్ని నుంచి తప్పించే విధంగా బోధించాడు. కానీ ఆయన కూడా వచ్చింటే బాగుండేది, మనందరం కలిసి ప్రార్థన చేసుకుంటూ పాటలు పాడుకుంటూ వాక్యం చెప్పుకుంటూ ఉంటే బాగుండేది. కానీ ఏం చేద్దాం, మళ్ళీ ఏమన్నా వస్తాడేమో కలుసుకుంటే, ఇంకేం లేదు. మీకును మాకును మధ్యలో అగాధం ఉంచబడింది. మీరు అక్కడే, నేను ఇక్కడే. అలాంటి పరిస్థితి రాకూడదు. విన్నవాళ్ళు బాగానే ఉన్నారు, చెప్పినోడు మూతి చెప్పినోడికి పాపం పందిర చాలదు అనుకొని పందిరి నుంచి బయటకు వచ్చి ఇటు చూస్తున్నాడు. వీళ్ళు నాశనం కావాలి, ఆకాశం ఎర్రగా మారాలి, అగ్ని దిగి రావాలని. 6వ వచనంలో 4వ అధ్యాయం 6వ వచనం, దేవుడైన యెహోవా సొరచెట్టెక్కుట ఏర్పరిచి అతనికి కలిగిన శ్రమను పోగొట్టుటకై అని రాయబడింది. సరే, తన వదొద్దులేండి. 8వ వచనం, మరియు ఎండకాయగా దేవుడు వేడిమి గల తూర్పు గాలిని రప్పించెను, యోనా తలకు వడదెబ్బ తగిలింది మనోడికి. ఏమైపోయాడు ఇక? ఏమండి,
ఇక వడదెబ్బ తగలనే ఎవరైనా హాస్పిటల్కి తీసుకోమని ఎవరున్నారు అక్కడ? నువ్వు అదే పట్టణంలో నువ్వు స్వార్థ పడటం, అరే మాకు వాక్యం చెప్పిన పాస్టర్ గారండి, ఆయనకి శ్రోత పడిపోయాడండి, సొమ్మసిల్లిపోయాడండి, ఆయనకి సన్ స్ట్రోక్ వచ్చిందండి, హాస్పిటల్కి తీసుకొని పోతారు. నువ్వేమో వాళ్ళకి విరోధంగా పందిరి వేసుకొని కూర్చున్నావు. వడదెబ్బ తగలగా ఎందుకంటే వడదెబ్బ తగలడం, ఏకంగా సావు దెబ్బ తగిలింటే బాగుండేదిగా అనుకున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అప్పుడు ఏం జరిగింది? 10-11 వచనాలు. అందుకు యెహోవా ఆ ఆ ఆ ఆ చాలండి, ఎంత సింపుల్గా మాట్లాడుతున్నాడు దేవుడు. నానా జోనా, ఏంట్రా ఇది? ఎందుకంత ఆవేశం? అవసరమా? 1,20,000 మంది నా బిడ్డల్లాంటి వాళ్ళు. ఆఫ్టర్ ఆల్ ఒక మొక్క 2 రోజులు దానితో అనుబంధం పెంచుకొని అది నీకు ఒక కూతురులాగో కొడుకులాగా అయిపోయిందే, అది వాడిపోయేసరికి ఫీల్ అయిపోయావే. వీళ్ళు వాడిపోవడం కాదు, చచ్చిపోతుంటే 1,20,000 మంది ఒక్కసారి చస్తే ఎలా ఉంటుంది? బాధ ఎవరికి తెలుస్తుంది? సృష్టికర్తకే వస్తుంది ఆ బాధ. ఆ నొప్పి ఎవరికి? సృష్టికర్తకే. మనకేం నొప్పి ఉంటుంది? కన్నవానికి ఆ నొప్పి ఉంటుంది కాదా? నువ్వు విత్తావా? విత్తలేదు కదా. నీళ్లు పోసావా? ఏదో నీకు నీడనిచ్చిన సొర చెట్టు మీద అనుబంధం. ఈ రోజుల్లో నీడనిచ్చిన వాటి మీద, తాత్కాలిక అనుబంధాల మీద మనం ఆశ్రయిస్తుంటాం. వాటితో అనుబంధాలు పెంచుకొని, వాళ్ళు లేకపోతే నేను బతకలేనండి, ఏమ లేకపోతే నేను బతకలేనండి, నా బిడ్డ లేకపోతే నేను బతకలేనండి, పలాని మందు లేకపోతే నేను బతకలేనండి కాదా? అరే ఈ మధ్య వచ్చింది నీతో డీప్ అయిపోయింది. పుట్టంగానే మందు తాగుతూ పుట్టారా ఏంటి మనోళ్ళు? తాగుబోతోళ్ళు. మధ్యలో ఎప్పుడో 20 సంవత్సరాలు అలవాటైంది. బే ఇది లేకపోతే నాకు అసలు కాదా అనేవాళ్ళు లేరా? ఉదయాన్నే ఒకడు ఇలా వెళ్తున్నాడు, ఏమయ్యా ఇది తాగకపోతే టాయిలెట్ రాదండి అంటున్నాడు కాదా? వాడికి అలా తయారైపోయాడు బాడీ. ఇన్ని సంవత్సరాలు టాయిలెట్కి వెళ్ళావే, ఇది లేకుండానే పోయావుగా. ఇప్పుడు ఇది లేకపోతే, మందు లేకపోతే, 4 తిట్లు తిట్టకపోతే, వాళ్ళని ఏదో అరవకపోతే, వాళ్ళ మీద కోప్పడకపోతే నాకు తృప్తి ఉండదండి కాదా? కొంతమంది ఇటువంటి పైశాచిక ఆనందంలో ఉన్నారు. యోనా దగ్గరికి గాడ్స్ మెసేజ్ వచ్చింది. లాస్ట్ మెసేజ్ టు జోనా. బాబు యోనా, నేను ఆ ప్రజలతో నీ ద్వారా మాట్లాడాను, నీతో ఇప్పుడు నేను స్వయంగా మాట్లాడుతున్నాను. వీళ్ళ గురించి నేను విచారించొద్దా? సొర చెట్టు గురించి విచారించావే, నీ బాధ అంతా 1,20,000 మంది చచ్చిపోతున్నారని కాదు, వాళ్ళు చావాలని కోరుకుంటూ సొర చెట్టు వాడిపోయిందని చెప్పేసి దాని ఆయుష్ అంతరా బాబు, ఎక్కువైతే 2 నెలలు ఉంటుంది, 3 నెలలు ఉంటుంది. కానీ ఈ జనుల ఆయుష్ 70 సంవత్సరాలు, అధికంగా ఉంటే 80 సంవత్సరాలు. ఏళ్ల గురించి పట్టింపు లేదు. కానీ ఒక చిన్న వస్తువు కోసం, చిన్న ఐటెం కోసం మనం తప్పించిపోవడం లేదా? వాదులాటకి దిగడం లేదా? దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు దేవుడు చెప్తున్నాడు, దిస్ ఇస్ మై హార్ట్ జోనా, నా హృదయ స్పందన నినివే వారి కోసమే. ఐ లవ్ ద పీపుల్ ఆఫ్ నినివే. వాళ్ళు దుర్మార్గులే, నువ్వు ద్వేషించవచ్చు, కానీ నేను ద్వేషించలేను. నా బిడ్డలు వాళ్ళు కదా. ఊరోళ్ళందరూ మన బిడ్డలు ద్వేషించవచ్చు, మనం వాడు దుర్మార్గుడైనా మంచోడండి, వాడు నా బిడ్డే కదా. ఈ 1,20,000 మంది దుర్మార్గులే, బలాత్కారం చేసేవాళ్ళే, కానీ ఎవరాళ్ళు? దే ఆర్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్. దట్స్ వై మై హార్ట్ ఈస్ బీటింగ్ ఫర్ దెమ్. నా హృదయము వాళ్ళ కోసం కొట్టుకుంటుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుని యొక్క హృదయ స్పందన మన కోసమే. మనం మారాలని, మన జీవితంలో మార్పు రావాలని. రేపు మారతాడులే, ఎల్లుండి మారతాడులే. ఒక సహోదరి నాకు ఈ మధ్యకాలం సాక్ష్యం చెప్పింది. 15 సంవత్సరాలుగా ఘోరంగా భర్త చితకబాతున్నాడు. ప్రతిరోజు గాయాలే, ప్రతిరోజు దెబ్బలే. ఒకరోజు నాకు మెసేజ్ పెట్టింది, పాస్టర్ గారు ప్రార్థన చేయండి సార్. ఏంటి? నాకు ఒక కల వచ్చింది, ఆ కల వచ్చిన దగ్గర నుంచి భయం వేస్తుంది నాకు. ఏం కలమ్మా? నా భర్త చచ్చిపోయినట్టు కల వచ్చింది, ఆ కల జరగకూడదని ప్రార్థించండి అనింది. 15 సంవత్సరాలు చితకబాతుంటే నాకే కానీ అటువంటి కళ వస్తే, ఆ కళ రేపో ఎల్లుండో నెరవేరాలని కోరుకుంటా. నువ్వేందమ్మా నువ్వు? లేదు సార్, ఎవరు అలా చనిపోవాలని మనం కోరుకోకూడదు, నా భర్త మారుతాడు. ఎందుకమ్మా 15 సంవత్సరాలుగా తన్నులు తిని ఎందుకమ్మా నువ్వు? లేదు సార్, మారుతాడు సార్.
ఒక స్త్రీ తన భర్త పట్ల ఆమె దృక్పథం అలాగైతే దేవునికి తన బిడ్డల పట్ల, ఒక నగరం పట్ల ఆయన దృక్పథం ఏంటి? నెల్లూరు నగరం పట్ల ఆయనకున్న దృక్పథం అర్థం చేసుకోవాలి. నీ ఇంటి పట్ల ఆయనకున్న దృక్పథాన్ని అర్థం చేసుకోవాలి. నీ జీవితం పట్ల ఆయనకున్న భారాన్ని నువ్వు అర్థం చేసుకోవాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. 4వ విషయం నేను చెప్పి ముగిస్తాను. అది దేవుని స్వభావాన్ని తెలియజేసింది. ద మెసేజ్, ద ఇన్ఫర్మేషన్, సమాచారము దేవుని యొక్క స్వభావాన్ని తెలియజేసింది. హూ గాడ్ ఈస్. దేవుడు ఎవరో తెలియకుండా మనం దేవుని ఆరాధిస్తున్నాం. దేవుడు ఎవరో తెలియకుండా దేవుణ్ణి సేవిస్తున్నటువంటి బాలుడైన సమూయేలు. ఈ రోజుల్లో మేము కూడా కొన్నిసార్లు దేవుడు ఎవరో తెలియకుండా దేవుని సేవిస్తుంటాం. ఏదో సేవని చేస్తున్నాం, మేము బైబిల్ పట్టుకొని తిరుగుతున్నాం, వాక్యాలు చెప్తున్నాం, ప్రార్థనలు చేస్తున్నాం. కానీ కొన్నిసార్లు ఆయన ఎవరో, ఆయన యాటిట్యూడ్ ఏంటో, ఆయన హార్ట్ ఏంటో మేము ఎరగలేకపోతున్నాం. యోనా చెప్తున్నాడు, యోనా ఏంటిది నాన్న, యోనా ఇది నీకు తగునా అన్నట్టుగా మాట్లాడాడు దేవుడు. యోనా దిస్ ఇస్ నాట్ గుడ్. యోనా 1వ అధ్యాయంలో ఆ ఓడలోని వాళ్ళు అన్ని జనులు నశించిపోవడం నా చిత్తం కాదు. 2వ అధ్యాయంలో నువ్వు నశించిపోవడం నా చిత్తం కాదు. 3వ అధ్యాయంలో నినివే పట్టణస్తులు ఎవరు నశించిపోవడం నాకు ఇష్టం లేదు. దేవుని యొక్క హృదయం చూడండి. మనం వాడు చచ్చిపోవాలండి, నా కళ వచ్చినట్టుగా జరగాలండి అని మనం కోరుకుంటామేమో. దేవుడు అంటున్నాడు, నో వన్ షుడ్ డై. ఆయన నామం ముందు విశ్వాసం ఉంచిన ప్రతి వాడు నిత్య నాశనము పొందవల్లని. అంతేనా? ఏం పొందాలని? ఆయన మీద విశ్వాసం ఉంచు ప్రతి వాడును నిత్య జీవము పొందాలి. 40 రోజుల జీవితం కాదు, 40 సంవత్సరాల జీవితం కాదు, నిత్య జీవం పొందాలి. నా మాటలు నేను ఇక్కడ ముగిస్తున్నాను. 4 విషయాలు చెప్పాను. నెంబర్ 1, సమాచారము సంతాపాన్ని పుట్టిస్తుంది. నువ్వు వింటున్న సమాచారం నీకు సంతాపం పుట్టిస్తుందా? ఊరిని నవ్వు కలిగిస్తుందా? నిద్ర కలిగిస్తుందా? ఏం కలిగిస్తుంది? 2వది, సమాచారం ఏం చేస్తుంది? సఖ్యత. ఇట్ కనెక్ట్స్ ద పీపుల్. ట్రూత్ కనెక్ట్స్ ద పీపుల్. మనందరం కలిసి ఉన్నాం. యేసు ప్రభు దేవుడు అని నమ్ముతున్నాం కాబట్టి మనందరం కలిసి ఉన్నాం. మనలో సగం యేసు ప్రభు దేవుడు కాదని, మరొక సగం యేసు ప్రభు దేవుడు అని నమ్మితే మన మధ్యలో ఫెలోషిప్ అవకాశం ఉందా? ఏమండి, మీకు మాకు సంబంధం లేదండి. ఒక ఆయన అమెరికాలో ఉండొచ్చాడు. ఆయనకి నేను ట్రాన్స్లేషన్ చేశాను. ఆయనకు చాలా నచ్చింది. నువ్వు నాతోనే ఉండిపోతావా అని అడిగాడు. సారీ, నీతో ఉండడం నాకు అసలు, నువ్వు 50,000 ఇచ్చినా నీతో ఉండడం నాకు ఇష్టం లేదు. ఎందుకో తెలుసా? నువ్వు నమ్మేదాన్ని నేను నమ్మడం లేదు. నా నమ్మకం వేరు, నీ నమ్మకం వేరు. ఆయన మంచివాడే, మంచి వ్యక్తే. కానీ ఆయన అంటున్నాడు, యేసు ప్రభు ఈ లోకంలోకి వచ్చినప్పుడు ఆయన దేవుడు కాదు, మనిషి. నేను ట్రాన్స్లేషన్ చేసినప్పుడు నేను చెప్పాను, ఈయన అభిప్రాయం పాస్టర్ గారి అభిప్రాయం అని చెప్పాను. నేను నా అభిప్రాయం అని నేను చెప్పలా. నా చేత చెప్పకూడదు నువ్వు చెప్పించావు. నీకు నాకు సంబంధం లేదు. ఇదే లాస్ట్. ఇక నిన్ను అదే పనిగా వచ్చి నేను కలవడం జరగదు. ఇంతవరకు నేను ఆయన్ని కలవలేదు. సిద్ధాంతపరంగా మనం విభేదిస్తున్నాం. సిద్ధాంతపరంగా వాళ్ళతో సఖ్యత కలిగి ఉండలేము. దేవుడు లేడు అనే వాళ్ళతో మీరు స్నేహం చేయగలరా? ఏమండి, కొన్ని రోజులకి మీరేం చేస్తారండి? మీరు కూడా దేవుడు లేడు అనే విధంగా తయారవుతారు. ఉంటుంది స్నేహం. హలో, బాగున్నారండి, భోజనం చేశారా, తిన్నారా, ఇంతవరకు ఉంటుందేమో. కానీ అమ్మో మా చర్చిలో చెప్పారండి మీతో మాట్లాడకూడదంట అని ముఖం తిప్పుకొని పోవడం కాదు. వాళ్ళతో డీప్ రిలేషన్స్ మనకు ఉండవు. సమాచారము సఖ్యతను కలిగిస్తుంది. 3వది, సమాచారం ఏమొస్తుందంట? ఏ పట్టణములో లేనిటి సమాధానం. సువార్త వచ్చిన పట్టణములో, సమరయ పట్టణములో, ఆ పట్టణములో మిగుల సంతోషము కలిగెను అని అపోస్తుల కార్యములు 8:8లో రాయబడింది. నినివేలో సంతోషం, సమాధానం. నీ జీవితంలో సత్యాన్ని స్వీకరించినప్పుడు సమాధానం కలుగుతుంది. 4వ విషయం, ఏం స్వభావం? నా స్వభావం ఏంటో తెలియజేయదు, దేవుని స్వభావం. యు వుడ్ నో ద హార్ట్ ఆఫ్ గాడ్. ఇట్ రివీల్స్, ఇన్ఫర్మేషన్ రివీల్స్ ద మైండ్ ఆఫ్ గాడ్, ద హార్ట్ ఆఫ్ గాడ్. దేవుని స్తోత్రం. ఎప్పుడైనా దేవుని హృదయాన్ని తెలుసుకున్నావా? ఏమండి, ఆయన గుండెలో ఏముందో తెలుసుకున్నావా? అక్కడక్కడ కొన్ని చోట్ల ఫోటో ఉంటుంది, యేసు ప్రభు గుండె వెలుగుతున్నట్టుగా గుండె, సిలువ ఒకటి చూసారా? ఆయన గుండె ఇది కాదు. ఆయన గుండెలో నేనున్నా, ఆయన గుండెలో మీరున్నారు. ఆయన హృదయం మీకోసం స్పందిస్తుంది. ప్రార్థన చేసుకుందాం.